బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బహుశా ఇలా ఉంటారు. దండలో పట్టారా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకే ఇది సార్, ప్రొడ్యూసర్ గా ఇప్పటి వరకు తీసిన అన్నిట్లోకి ఎక్కువ లాభాలు వచ్చింది దీనికే సార్, అందుకే ఈ మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అతనే హీరో, అతనే డైరెక్టర్. ఆ మాల అతనికే వేయండి. అవును. కానీ ఈ క్రెడిట్ లో సగం కెమెరామెన్ ఈ పీసీ శివరామ్ కే దక్కుతుందనేది అర్థం చేసుకోండి. అందుకని ఈ మాల సగం తెంపేసి నీ మెళ్ళ ఏమంటావా? Yeah. ఆ మాల మాటకే అయ్యప్ప మాలయ్యరా, ఆ మందైనా మానేస్తావు. మందు మానేస్తే బాడీ షేక్ అవుతుంది, బాడీ షేక్ అయితే కెమెరా షేక్ అవుతుంది, కెమెరా షేక్ అయితే పిక్చర్ షేక్ అవుతుంది. అయినా నాకు ఈ క్రెడిట్ గురించి ఎందుకు సార్? నా క్రెడిట్ అదే, నా ఫైనల్ సెటిల్మెంట్ గురించి జ్ఞాపకం చేద్దామని. ఇచ్చేసానుగా. ఎవరికి? ఈ సాంగ్ 3 వంతులు తీసిన కెమెరామెన్ కి. నాకు ఒంట్లో బాగోపోతే వాడు క్లాష్ వచ్చాడు. వాడు క్లాస్ వచ్చాడు కాబట్టి సాంగ్ క్లాస్ గా వచ్చింది. ఏమండి 10 మందిలోనూ పరుగు తీయకుండా ఆ మాలన్న వేయండి. షట్టర్ క్లోజ్. ఇది హీరోయిన్ కి. అమ్మా ఇది మీకు. అన్నింటికి కారణం ఆయనే. అప్పుడు సార్కి మీరే వేయండి. నేను మీ మెళ్ళో వేయచ్చా? వేసుకో. ఇదే ఒక కళ్యాణ మండపంగా ఊహించుకోనా? ఊహించుకో. మిమ్మల్ని వరడనుకోనా? అనుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్, నువ్వేమైనా అనుకో, నువ్వు నా హీరోయిన్వే, కానీ నా లైఫ్ లో మాత్రం కాదు. పొగడ్తలను కూడా నేను కాదన్ను. వేసుకో. కమాన్. సార్, ఆవిడ ఏకపోయినా దండొచ్చి మీ మేళలోనే పడింది. దట్ ఈజ్ హీరో. దట్ ఈస్ డైరెక్టర్. అమ్మ పడుకుంది, బతికిపోయాం. ఏంటమ్మా లేడీ విలన్లా పోజు కొడుతున్నావు? నువ్వు సెంటిమెంట్ మదరవు కదా? కాదు, మదర్ గానే కాదు. అవసరమైతే లేడీ విల్లన్ గా, కామెడీగా, దయ్యంగా, దేవతగా అన్ని రకాల వేషాలు వేస్తాను. అమ్మో లేరా? ఏంటి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు ఇదే గొడవ? సరే, ఏంటమ్మా ఏమైంది? ఏం జరిగింది? రోజు పెళ్లి చేసుకో అంటే నా మాట వింటున్నావా? నీ పాటికి నువ్వు యాడ్ ఫిల్మ్స్, మైనస్ ఫిల్మ్స్ అని రోజు రాత్రి ఇంటికి 1 గంటకి 12ంటికి వస్తున్నావు. ఏంటంటే బిజీగా ఉన్నాను, సంతోషంగా ఉండు అంటున్నావు. ఉండు, ఎవరొద్దన్నారు బిజీగా? కానీ దాంతో పాటు కాస్త సంతోషంగా ఉండొచ్చు కదరా? అది సరేరా, నువ్వు సంతోషంగా ఉంటే కదరా నేను సంతోషంగా ఉండేది. చూడు, మీ నాన్న చూడు, ఇంత పెద్ద ఇల్లు కట్టి ఇంత సంపాదించి నీ కోసం చేస్తే దాన్ని కూర్చుని హాయిగా అనుభవించకుండా ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తావురా? నువ్వు బాగున్నావా, టైంకి తింటున్నావా, టైంకి పడుకున్నావా అని అడిగే పెళ్ళాం వస్తే కదరా నేను హాయిగా ఉండేది. నీకు పుట్టబోయే బిడ్డలతో ఆడుకుంటూ హాయి హాయి అని వాడి నిద్రపోబెట్టి టైంకి నేను కూడా పడుకుంటా కదరా. ఆహా, ఇదంతా జరగదు. ఇంత పెద్ద వంశానికి అసలు వారసుడు వస్తాడో రాడోరా? కరెక్టా అమ్మా? కరెక్ట్. నేను అడగాల్సినవన్నీ నువ్వే అడిగావు, కానీ వాటికి ఆన్సర్ చెప్పరా? నీకు ఆన్సర్ కావాలి కదా. ఇవాళ నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే, అమ్మా నేను సంపాదించేది ఎందుకు? కేవలం డబ్బు కోసమేనా? నో, పేరు కోసం, ప్రెస్టీజ్ కోసం. దాంతో పాటు కొంచెం డబ్బు వస్తుంది అంతే. అయినా తండ్రి ఆస్తిని కూర్చుని తింటున్నాడని బ్యాడ్ నేమ్ తేవడానికని కొడుక పుట్టాను. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నేను పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అయ్యో, నీకు పెళ్లి అయిపోయిందమ్మా. నీకు అవ్వలేదు కదరా? సరే, అదే నేను కూడా రోజు చాలా మంది అమ్మాయిల్ని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఒక అమ్మాయి కూడా నా మనసుకు నచ్చలేదే. కరెక్ట్ అమ్మా. నేను ఈవేళ ఏం చెప్దాం అనుకున్నానో అదే చెప్పావు. కానీ ఇక నుంచి ఈ విధంగా రిక్వెస్ట్ చెయ్యను. ఇది నీ డైలాగా నా డైలాగా? నాది. స్టైల్ నీది కదే.
నేనిప్పుడు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ గారి భార్యగా చెప్తున్నాను, విను. అయ్యయ్యో ఏంటమ్మా మీ ఆయన పేరు చెప్తున్నావు? వారా చాలా మంది మొగుడు బతుకుండగానే పేరు పెట్టి పిలుస్తున్నారు, నేను ఆయన పోయాగే చెప్తున్నాను కదా. అయితే పర్లేదులే. ఒరే బాబు, మీ అమ్మగా చెప్తున్నానురా, నీ మనసుకి ఎలాంటి విలేజ్ అమ్మాయి నచ్చుతుందో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకున్నాను. రేపు మనం ఆ అమ్మాయిని చూడ్డానికి కొవ్వూరు వెళ్తున్నాం, సరేనా? కొవ్వూరా? కంగారు పడకు, అంత కొవ్వు లేదు. అది నువ్వు పుట్టిన ఊరు కదమ్మా. అవును. అయితే అమ్మాయి బాగుంటది కదా. ఒరేయ్, ఎద్దవా, ఆగురా, ఆగు. ఎంత మాట అన్నావురా? నేను అందంగా లేకపోతే నువ్వేలా అందంగా పుట్టావురా? మా నాన్న అందంగా ఉండేవారులే. ఆహా, ఆయన నన్నెలా కట్టుకున్నారు? కొవ్వూరులో కరెంట్ లేనప్పుడు చీకట్లో కట్టుకున్నారు. మా పెళ్లి రాత్రి కాదు పగలే జరిగింది. మేకప్ చేసి మేనేజ్ చేసి ఉంటాం. ఒరేయ్, నీ షూటింగ్ లో హీరోయిన్ లా కాదు, నేను ఒరిజినల్ బ్యూటీని. గుడ్ నైట్ అమ్మా, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ నా బంగారు కొండ. వద్దు వద్దు, నన్నేం చేయదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే, నన్నేం చేయొద్దు. దొంగ దొందే, మీరు అంతే, మీ ఇద్దరు కూతుళ్ళు అంతే, ఏమీ వినరు. అవతల పెళ్లి చూపులకు వస్తున్నారు, టిఫిన్ చేయాలొచ్చి సాయం చేయమంటే లోపల పెద్ద రేప్ సీన్ చేస్తుంది. ఎందుకు దొన్నలా ఏడిపిస్తున్నావు? వదిలేవి దాన్ని. నిన్ను నా అక్క అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరులో పుడితే ఇలా ఉండాలా? ఏంటివి నగలు? వాట్ నగలు? వాట్ నగలు వగలు? అవతల పెళ్లి కొడుకు పెద్ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆల్సో హీరో, పైగా హైటెక్ సిటీ నుంచి స్టైల్ గా వస్తున్నాడు. నువ్వు ఎంత అందంగా డ్రెస్ చేసుకోవాలో అసలు నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది. అదేసుకో. ఇదా? అదే. లహరి లహరి లహరి, ఈ బట్టలు నాకు వద్దు లహరి. వాట్? నేను ఇలాగే ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇలాగే ఉంటే ప్రతి మగాడికి నచ్చుతావు. ఇలాగే అంటే చీరలో నేను ఎవరికి నచ్చితే అతన్నే పెళ్లి చేసుకుంటా. దానికి 10 years అవుతుంది. అవని అవని, నీకేం పోయింది? అన్నేళ్ళు నేను ఆగద్దు. ఇప్పటికే ఊర్లో సగం మంది నాకు సైట్ కొడుతున్నారు. ఏదో అక్కవి నీకు పెళ్లి కాని అని చూస్తున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు నచ్చిన మగాన్ని లేపుకొని పారిపోతా. ఆ పనేదో ఇప్పుడే చేయవే. నేను లేచిపోతే నీ జీవితం నాశనం అయిపోతుందేమో అని చూస్తున్నా. నువ్వెందుకు సర్? నేను ఈ చీర కట్టుకోబోతున్నా. ఎందుకు? ఈ 2 ఏళ్లలో నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను చూసారా? ఒళ్ళంతా కప్పుకున్నావు కదా. సూపర్ గా డ్రెస్ చేసుకున్న నాకు కదా సైట్ కొట్టారు. అందుకే ఇది నేను కప్పుకుంటాను, సరేనా? ఇదిగో చూడు, ఏదో నువ్వు నాకంటే 2 ఏళ్లు ముందుగా పెద్ద మనిషి అయ్యావు కాబట్టి నిన్ను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను. ప్లీజ్, ఆ వచ్చేవాణ్ణి ఈసారైనా పెళ్లి చేసుకోమ్మా. నన్ను లైఫ్ ని ఎంజాయ్ చేయనీయమ్మా. నీ లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నా. ఓసారి ఈ టెండూల్కర్ ని ప్రేమించావు, ఓసారి ఈ హృతిక్ రోషన్, ఓసారి ఈ షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్, ఏదో ఒక ఖాను. ఓసారి ఈ బూచోడు, ఓసారి ఈ పవన్, ఓసారి ఈ మహేష్. ఇంతమందిని ఎందుకు ప్రేమించానో తెలుసా? వాళ్లలో ఎవడో ఒకడు తగిలాడనుకో, అతన్ని కట్టుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతా. ఛీ, నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. ఏంటి దారుణం? ఇదిగో చూడు, ఇప్పుడొచ్చే పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చకపోతే వాణ్ణి దారిలోనే ఆపేసి నేనే పెళ్లి చేసుకుంటా. బీ కేర్ఫుల్. అలాగైనా నువ్వు సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. అవును, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు, నేను సంతోషంగా ఉంటే నీకు చాలు. అలాగైతే ఇద్దరం ఒకే మొగుడిని కట్టుకోవాలి. నిజమే. లేరి లేరి, ఇద్దరు ఒకే మొగుడిని కట్టుకుందామా? జీవితాంతో ఇద్దరు కలిసి సంతోషంగా ఉండొచ్చు. మోహన్ చూడు, నేను నా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో లిస్ట్ వేసుకున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ఫస్ట్ పుట్టు దిస్ డ్రెస్. కమ్ ఆన్, కదలు. ఏమండి, పెళ్లివారంతా వచ్చేసారా? ఇంకా రాలేదండి, మనుషులు వెళ్ళారు, తీసుకొస్తారు. తీసుకోండి. ఏమిట్రా ఇది? ఈ సంబంధమైన కుదిరి పెద్దమ్మాయి పెళ్లి కావాలని గుళ్ళో అర్చన చేయించుకొస్తున్నాను. ఓహో, మన ఊరి పెదరాయుడు గారు అబ్బాయికి మీ కుటుంబం మీద ఎంత ప్రేమ అండి? ప్రేమ మా కుటుంబం మీద కాదండి, మా రెండో అమ్మాయి మీద.
పెద్దమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే కదా రెండో అమ్మాయి మెళ్ళ తాళి కట్టచ్చు. ఓహో అదే ఇవన్నీ ఆయన కింద చెప్పడం. ఊరంతా తెలిసిన సంగతే కదరా, ఆయన తెలీదు చెప్పేశాను. అది కాదు మావయ్య. మావయ్య అన్నదా లక్షసార్లు చెప్పాను, అయినా నా కూతురికి ఇష్టం లేదే మావయ్య మావయ్య ఏమిట్రా. అది పెళ్లి కొడుకుని తీసుకురావడానికి స్టేషన్ కి నాకారే పంపించా. థ్యాంక్స్ అల్లుడు. ఇప్పుడైనా ఒప్పుకున్నావు. ఏమండి బాబుకి అన్నం తినిపించారా? తిన్నాడు, జీర్ణం కూడా అయింది. అంత తొందరగానా? వచ్చి చూడు. ఓ ఇదేనా? సరే తొందరగా కడిగి డ్రెస్ మార్చండి, పెళ్లి వాళ్ళు వచ్చి చూస్తే బాగుండదు. తొందరగా. ఎప్పుడు నేనే కడగాలి. అసలు నాకు వచ్చే కోపానికి నేనేం చేయాలో తెలుసా? ఏంటి బావా? షోలాపూర్ చెప్పులు అడిగావు కదా బావా, తెచ్చా. కానీ కొత్త చెప్పులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ లో తేడా వస్తుందంటారు బావా. అది మాత్రం రాకూడదు. అందుకే ఇది తీసుకో. 20 పైసలా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. నువ్వేమో డబ్బున్నవాడివి, పైగా మా ఇంటి కాబోయేడివి. ఫీల్ అవ్వకూడదు కదా. ఏదో నువ్వు అంటాను తప్పితే ఎప్పటికైనా మీ చెల్లెలు ఒప్పుకోవాలిగా. అదేంటి అపశకునంగా శంఖం ఊతున్నారు? అది నా కారు హారన్ అయ్య బాబా. బాబోయ్, అయితే వాళ్ళు వచ్చేసారు. పదా పదా నువ్వు. నమస్కారం. నమస్కారం. నేనే పెళ్లి కూతురు తండ్రి, వీడు నా కొడుకు. వీడు నా కొడుకు. నేను వీళ్ళ ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగా? వచ్చేసారా? అది నా కూతురు. బాబు నువ్వు కోరుకున్నట్టు చీర కట్టుకుని బొట్టు పువ్వులు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉంది కదా. నిజమే కానీ ఎవరిని ఎత్తుకుతున్నావు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? ఇదిగో. షట్ అప్. నేను వెతుకుతుంది పెళ్లి కొడుకుని. ఇతనేనమ్మా. యూ అవును. యాడు ఫిల్మ్ డైరెక్టరు, అవును. ఆల్సో హీరో. అవును. ఏంటి అన్నిటికీ అవును అవును, అట్లీస్ట్ యా యా అని కూడా చెప్పడం తెలీదా? తెలుసు. దెన్ టాక్ ఇంగ్లీష్. ఐ నో ఎక్స్పెక్టెడ్ యు దిస్. వాట్ ఇస్ దిస్? పంచా చొక్కా? వై నాట్ పుట్టింగ్ జీన్స్ టీ-షర్ట్స్? You see, అమ్మాయి, seeing. I only asked him not wear jeans because this is village, that too remote. Oh. Here nobody likes jeans. Understand? అవును, నువ్వేం చదువుకున్నావు? ఈ ఊళ్ళో పెద్ద చదువులు చదివింది మా అమ్మాయే. ఎంత? 8వ క్లాస్. ఈసారి తప్పకుండా పాస్ అవుతుంది. Why laughing? Nothing. The way you're talking in English, the way you're walking in the sari, the way you are. చాలు. అనవసరంగా ఇంగ్లీష్ ఎందుకు? ముందు పెళ్లి కూతురు చూడండి. అంటే పెళ్లి కూతురు ఈ అమ్మాయి కాదా? కాదమ్మా, ఇది పెళ్లి కూతురు చెల్లెలు. మరి పెళ్లి కూతురు? ఏంట్రా ఇది? చీర కట్టుకుని మహాలక్ష్మి లాగా వస్తుందనుకుంటే మాడన్ లక్ష్మి లాగా వచ్చిందే. పేరు లక్ష్మి కాదమ్మా, మీనాక్షి. మీనాక్షి. సరిగ్గా నడు. నవ్వు. క్షమించండి. పర్వాలేదు. క్షమించండి. ఏం తప్పు చేశావని కంగారు పడుతున్నా? నేను తీస్తాను. క్షమించండి. ఇందులో క్షమించమడానికి ఏముందక్క? నేనున్నాను కదా, భయపడుకో. ఏదో స్లిప్ అయి పడిపోయావు, దానికి ఇంత ఫీలింగ్ ఎందుకు? సారీ, నేను మళ్ళీ కాఫీ తీసుకొస్తాను. దీనికి అపశకునని వెళ్ళిపోతారు. భయపడకమ్మా, మీ అక్క నాకు బాగా నచ్చింది. అదేలాగండి, చూసిన 2 నిమిషాల్లోనే అమ్మాయి ఎలా నచ్చింది? నాకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. ఇలా కాఫీ గ్లాసులు కింద పడేయాలనుకున్నారా? అరే, ఆయనకి ఏం చూసి పిల్ల నచ్చిందో తెలుసుకోవాలి కదా. మీ అక్క మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చినా ఆ నడకలో ఆడతనం తెలిసింది. నడవలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ డ్రెస్ ఆమె ఫస్ట్ టైం వేసుకుందని తెలిసింది. కింద పడుతుంటే నేను పట్టుకున్నప్పుడు పరిచయం లేని మగాడి స్పర్శ తగిలిందన్న భయం తెలిసింది. ఇంత చిన్న విషయానికే కళ్ళలో నీళ్లు చూసినప్పుడు ఆమె మనసు ఎంత సున్నితమైనదో తెలిసింది. కింద పడేసిన గ్లాసులను వదిలేసి వెళ్లకుండా వాటిని జాగ్రత్తగా తీసిపెట్టడంతో ఆమెకున్న బాధ్యత ఎంతో తెలిసింది. క్షమించమని మాట్లాడిన 2 ముక్కల్లో ఆవిడ ఎంత మర్యాదస్తురాలో తెలిసింది. ఇదంతా నేను చెప్తుంటే మీ అక్క కాలితో ముగ్గేస్తాందే, అది చూస్తుంటే మీ అక్కకు నేను కూడా నచ్చానని తెలుస్తుంది. 2 నిమిషాల్లో ఇన్ని తెలిసాయా? సరే, అరగంటగా నన్ను చూస్తున్నారు కదా, మరి నా గురించి మీకేం తెలిసింది? మీ అక్క గంభీరమైన గౌతమిలా ఉంటే నువ్వు అల్లరి చేసే పిల్ల గోదావరి అని తెలిసింది. బాగా చెప్పావయ్యా, బాగా. అంతేకాదు, మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం అని తెలిసింది. భజంత్రులు
ఏవండి కాఫీ తాగండి. కాఫీ కాఫీ ముందు ఒకసారి, కాఫీ తర్వాత ఒకసారి. అయ్యో, అవన్నీ నేను బయటకు వెళ్ళిన తర్వాత. నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, నేను చూస్తున్నాను కదా. థ్యాంక్స్. వాట్? నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? రాత్రంతా ఇక్కడే ఉన్నా. అబ్బా చాలా నొప్పిగా ఉంది. ఏంటండి ఇది? దగ్గర రమ్మంటున్నాగా రా. చిచి, నీకంటే నీ చెల్లె ఎంతో బెటర్. ఎలా? నేనేం చేయాలో పాట పాడి మరీ చెప్పింది. అవునండి, మా చెల్లెలు బాగా పాడుతుంది. నీ చెల్లెలు వాయిసే కాదు, ఫిగర్ కూడా చాలా బాగుంటుంది. నిజంగానా? ఆ అమ్మాయి ఐస్ ఉన్నాయే కళ్ళు, సైజు పెద్దవి, చూస్తుంటే ఐస్ ముక్కలా కరిగిపోతాం. అవునా? కొంచెం కిందకొస్తే ఆ లిప్స్ ఉన్నాయే, అవి టమాటా సాస్ లో ముంచెత్తిన ఫింగర్ చిప్స్ లా ఉన్నాయి. ఇంకా ఇంకొంచెం కిందకొస్తే ఆ మెడ ఉంది చూసావు, గుటకేస్తున్నప్పుడల్లా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నట్టు ఉంటుంది. ఇంకా ఇంకొంచెం కిందకొస్తే ఏంటి ఎందుకంత సిగ్గుపడుతున్నావు, నేను చెప్పబోతుంది ఆమె చేతుల గురించి. అవునా? ఏంటి మరదల పిల్ల, నిజం తెలిసిన తడబడుతున్నావా? ఆ టేప్ రికార్డర్ బదులు వీడియో కెమెరా పెట్టాల్సింది. రాను రాను నీ ఎల్లరికి ఒక హద్దు లేకుండా పోతుంది. టేప్ రికార్డు వాళ్ళు చూడకుండా వదిలేసుంటే ఎంత దారుణం జరిగిపోయింది. ఏం జరిగేది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలిసేది. అయితే అది తీసుకొచ్చి మన రూమ్ లో పెట్టండి. ఎందుకు నన్ను తిట్టేది అందరికి తెలియడానికి? ఉంటా, ఇది గడుక్కొచ్చి ఇది గడుగుతాను. నువ్వు చేయగలిగి కూడా ఎందుకురా? లేకపోతే బాబుకు మండదండి. నువ్వు రానా? ఏ లహరి, డ్రామా ఎలా ఉంది? ఐడియా నాది కాదు, నీ అక్కది. అవును, మంచం కిందకి ఎందుకు వెళ్ళారు? సరసం ఎక్కువై అక్క కింద పడిందా? నువ్వు మంచం నుంచి కింద పడినట్టు తనకా తెలిసింది? అదే నాకు అర్థం కాల. బావా అక్క నచ్చిందా, బాగా ముడుపులిచ్చిందా? అమ్మా ఏమీ మర్చిపోలేదు కదా? అన్ని సర్దేను రా. ట్రైన్ టికెట్లు మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు. ఒరే బాబు, ఆ పెద్ద సూట్ కేసు ని డిక్కులో పెట్టు. వెళ్తున్నా నాన్న. అన్నయ్య వెళ్తున్నా వదినా. అమ్మా వెళ్తున్నా. అయ్యో, అక్కే వల్ల అమెరికా వెళ్తుందా, కార్గిల్ వెళ్తుందా, హైదరాబాద్ కే కదా వెళ్తుంది. మనం రాత్రికి ఇక్కడ బస్ ఎక్కామనుకో, రేపు ఉదయం కల్లా అక్కడ ఉంటాం. ప్రతి ఇంట్లోనూ ఇది ఒక పెద్ద సీన్ అయిపోయింది. పెళ్ళయ్యేంత వరకు కాలేది నేడుపు, అయ్యాక వెళ్ళిపోతుంది నేడుపు. సార్ బయలుదేరుతున్నారా? అవునండి. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. అవును, నీ పెళ్లి ఎప్పుడు? అదే ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నానండి. జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? ఎవ్వరూ గేట్ దాకా రానక్కర్లేదు. అక్కడ దాకా వచ్చి ఏడిస్తే పబ్లిక్ లో నా ఇమేజీ దెబ్బతింటుంది. నువ్వు రాక. బాబా బాబా, అక్కని హైదరాబాద్ లో వంటింటికి సొంతం చేయకుండా రోజు అలా షికార్కి తీసుకెళ్ళండి. అలాగే. సంజీవయ్య పార్కు, ఇందిరా పార్కు, లుంబిని పార్కు, జురాసిక్ పార్కు చూపించండి. జురాసిక్ పార్కు పార్క్ కాదు, సినిమా. అదే అదే, సినిమాలు చూపించండి, షూటింగ్ లకి తీసుకెళ్ళండి. మీ అక్క రావాలో గానీ ఎక్కడికైనా సరే తీసుకెళ్తా. వెళ్తున్నా, రండి కూర్చోండి. వస్తానమ్మా. అత్తయ్య, ఇంట్లో గ్యాసు, పెట్రోలు, కిరోసిన్ జాగ్రత్తగా వాడండి. అంటే ఏంటి? నేను నీ అక్కని ఏమైనా చేస్తానని భయమా? చూడమ్మా, ఇక మీదట మీనాక్షి నీ అక్క కాదు, నా కూతురు. అయ్యో, చాలు చాలు చాలు, ఇది చాలు. కూర్చోండి కూర్చోండి. నువ్వు కూడా నా కూతురువే. రాజా వెళ్తున్నా. అలాగే మీనాక్షి. రండి బావా, రండి. బావా, అక్కకి రోజు మల్లెపూలు, 10 రోజులకొకసారి పట్టు చీర, నెలకొకసారి నగలు కొనిపెట్టాలి. అలాగే సంవత్సరానికి ఒక బిడ్డను కూడా కనిపెడతాను. సంవత్సరం ఎందుకు? కడుపుకి 3 నెలలు, కనటానికి 6 నెలలు, మొత్తం 9 నెలలు చాలు కదా? కరెక్టే, కానీ మీ అక్కని అంత ఫాస్ట్ కాదు కదా. అదే నా బాధ. షీ నాట్ ఇంటెలిజెంట్ లైక్ మీ.
ఓకే, డోంట్ వరీ. ఇక నుంచి మీ అక్క మీనాక్షి నాలో సగం. అయ్యో చాలు రెడీ కూర్చోండి. బాయ్. రాకా కూర్చో. నేను వెళ్తున్నా. వెళ్ళిరాకా. నేను వెళ్తున్నాను లహరి. వెళ్ళిరాకా కూర్చో. లహరి లహరి ఎందుకు మాడిస్తున్నావు? ఏంటిది చిన్న పిల్లల? ఎవరిని ఏడవద్దులు చెప్పి ఇప్పుడు నువ్వే ఏడుస్తున్నావేంటమ్మా? కళ్ళు తుడుచుకో. రోజు ఫోన్ చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తావుగా? చేస్తాను. నీ మీద ఒట్టు. వెళ్ళి రాక. అవును మీనాక్షి, వీళ్ళు ఇదంతా షూట్ చేసి సింగార్ కుంకుమ కంపెనీగా అమ్మేస్తారు. షూటింగ్ చేస్తున్నారా? వస్తున్నాను రా. నేను యాక్టింగ్ చేశాను. హలో, మీ వైఫ్ చాలా బాగుంది. ఏడుస్తుంటే ఇంకా బాగుంది. థ్యాంక్స్. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని నిన్ను వదిలేస్తాననుకోకు. మంచి టైం చూసి రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏడవక్కమ్మా, షూట్ చేసిందంతా ఇందులో ఉంది. నువ్వు ఇంటికి రాగానే దిష్టి తీయాలి కదా, దీన్ని తీసుకెళ్లి పొయ్యిలో అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడమ్మా. చంపుతా. సర్లే, పట్టుపోయింది కదా, వదిలేండి. ఇంకేం చేస్తాం? ఏంటి వదిలే? నిన్ను కూడా వదిలేస్తా. మీ ఇద్దరిని మా అబ్బాయి వదిలేస్తాడు. అయ్యో, కొత్త పెళ్లి కొడుకు గారు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నేను వద్దామని. ఎక్కడికి వెళ్ళం లేదు. ఎందుకు? భయమా? అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళమంటావు? ఏంటయ్యా హడావిడిగా బట్టలన్నీ సర్దుతున్నారు? నా కొడుకు పైనుంచి వచ్చే లోపలే నేను వెళ్ళిపోవాలి. ఆయన వస్తే ఏమవుతుంది? అయ్యో, వాడు వస్తే నన్ను పంపడు. కిందకొస్తే నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఊర్స్కు వెళ్ళానని చెప్పు. ఊర్స్కా? అవును. అంటే సింగిల్ ఊరికైతే ఊరు అనాలి, చాలా ఊర్లైనప్పుడు ఊర్స్ అనాలిగా. ఫ్లోరల్ అమ్మా, ఫ్లోరల్. సరే అత్తయ్య, ఏ ఊర్స్కి? తిరుపతి, తిరుతని, ఇంకా చాలా ఊర్సు. కంచి నుంచి కాశీ వరకు స్టూడియో రౌండప్ లా ఒక నెల కవరే చేద్దామని. అయ్యో బాబోయ్, అన్ని పుణ్యక్షేత్రాలే. అవును. అయితే నేను కూడా జాలీగా మీతో వస్తాను. నాతోనా? జాలీగానా? అచి పిచ్చి పిల్ల. ఓసిన కోడలా, నువ్వు నా కొడుకు జాలీగా ఉండాలే కదా నేను ఈ ట్రిప్ వేస్తోంది. పిచ్చి పిల్ల, నేను వస్తాను. అలాగే. అయ్యో, ఎంత అందంగా ఉన్నావో నా బంగారం. ఇదిగో, నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి తెలుసా? ఏది? ఒక ముద్దివ్వు. అయ్యయ్యో, నాకే ఇలా ఉంటే మా వాడికి ఎలా ఉంటుందో. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా ఏంటి? నీకు తోడుగాని ఆవిడ ఉందిగా. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళానుగా. ఒంటరిగా వెళ్ళడం దేనికి? ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళండి. మా అమ్మే తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను, పద. మావగారు, ఏమండి చూసారా? మీ ఒక్కగానుక ముద్దులో పెళ్ళాననే గాని ఏ లాభం? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు. జైలు జీవితం అయిపోయింది. అయినా ఇంకెంతకాలం ఉంటానని? నేనేమన్నా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మదర్లాండ్ కాదు, థాయిలాండ్, ఐర్లాండ్ షూటింగ్ వెళ్తున్నానా? అయినా నా తలరాత ఇంతేనని ఆ సాయిబాబా బాల్ పెన్ తో పిచ్చి పిచ్చి గీతలు గీస్తే నేనేం చెయ్యాలి? అమ్మా తల్లి, ట్యాంకులు ఏడ్చింది చాలే గాని జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? భలే అత్తయ్యండి, క్షణంలో కళ్ళు నీళ్లు పెట్టుకుంది, ఆ క్షణంలోనే నవ్వుతుంది. అంతా యాక్టింగ్. మా అమ్మ పెద్ద యాక్టింగ్.
ఈ ఆల్టి నుంచి నెల రోజుల పాటు మేము పనిలోకి రావడం లేదు బాబు. ఎందుకు? పెద్దమ్మ గారు వెళ్ళిపోమన్నారండి. మీ పెళ్లికి బోనస్ గా 1 నెల లీవు 2 నెలల జీతం కూడా ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడద్దన్నారండి. ఇంటి బయట గురక ఒక్కడే ఉంటాడండి. వాడు మాత్రం ఎందుకు? ఎందుకంటండి ఈ ఇంట్లోకి ఒక్క పురుగు కూడా రాకుండా చూసుకోవడానికి. వస్తాం అయ్యగారు. వెళ్ళండి. అయ్యగారు వస్తామండి. వస్తామండి. అమ్మా ఆల్ ద బెస్ట్. కమ్ దిస్ సైడ్. ఏంటి? ఇట్రా. ఫటాక్ కమ్ ఆన్ జంప్. నా నుంచి మా అమ్మ నెల రోజులు విడదీసిన విలన్ నువ్వు. యు నో హూ ఐ యామ్? యు నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు? ఇదిగో ఈ రోజు నుంచి రోజుకో టైప్ లో నీ మీద రివెంజ్ తీసుకుంటాను. ఏయ్, నేను హీరోనే, విలన్ కాదు. మీనాక్షి ఎక్కడికి? నేను ఊరికే అంటున్నాను, ఏం చేయండి నిజంగా. మీనాక్షి ఎక్కడ పరిగెత్తున్నావు? ఆగు. వెళ్ళిపోతుంది. నిన్నే ఆగమంటుంటే. మీనాక్షి ఒక నిమిషం. మీనాక్షి పైన ఏంటి? ఏం చేస్తున్నావు? విమానం టాటా బాబాయ్ టాటా. అమ్మో ఎంత పెద్ద విమానం అండి. ఏంటి, నువ్వెప్పుడు విమానం చూడలేదా? చూశాను, చాలా సంవత్సరాల క్రితం చూశాను. అది చాలా ఎత్తులోనండి. నా చెల్లెలికి కూడా విమానం చూడడం అంటే చాలా ఇష్టం. నీకు చూడటం ఇష్టం గానీ ఎగరటం ఇష్టం లేదా? అయ్యో చాలా ఇష్టం అండి. నాకంటే నా చెల్లెలికి ఇంకా ఇష్టం. అయ్యో, ఈ అమ్మ కూచి నాన్న కూచిలా ఈ చెల్లెలు కూచి ఏంటంట? దాన్ని ఏమనుకోండి. పాపం నా చెల్లెలికి చిన్నప్పటి నుంచి సిటీలో ఉండాలని చాలా ఇష్టం. అయినా కుదరలేదు. మంచి సిటీ మొగుడిని వెతుకుదాంలే. అవునా అండి? మ్మ్. ఏమండి, మ్మ్. నాకిప్పుడు విమానంలో ఎగురుతున్నట్టుంది. ఇంకా టికెట్టే కొనలేదు కదమ్మా. అవును. మ్మ్. వదండి. అమ్మా నేను వదలను, నువ్వు ఎగిరిపోతావుగా. ఎగురను, వదలండి. ఇదిగో ఓ పని చేద్దామా? ఏంటి? ఇద్దరం కలిసి ఎగిరిపోదామా? నిజంగా? నిజంగా. అయ్యో, ఏమండి ఏమండి, మ్మ్. ఒకసారి నేను విజిల్ కట్టనా? కొట్టు. ఏమండి ఇది చూడండి. ఈ డ్రెస్ ఎలా ఉంది? నువ్వు వేసుకోవడానికే. ఛీ, నేను ఇలాంటి వెతుకు వేసుకుంటాను లహరికి. ఇక్కడ నేను తప్ప నేను ఎవరు చూస్తారు? వేసుకోవచ్చు కదా. మీరే నన్ను చూడడానికైతే నేనేం వేసుకునక్కర్లేదు. అయ్యో దేవుడా, అదిరింది. అయ్యో ఆపండి, ఎందుకు అలా అరుస్తారు? ఇక్కడ మన భాష ఎవరికి తెలుసు? వాళ్ళే వారే, ప్రపంచం అంతా మన వాళ్ళే ఉన్నారు. మా ఊరు గోవిందరాజు కూడా ఇక్కడే ఏదో కండక్టర్ సైన్స్ చేస్తున్నాడు. కండక్టర్ సైన్స్ కాదమ్మా, కంప్యూటర్ సైన్స్. ఏదో ఒక సైన్స్. అవును, అదేంటి తాగుతున్నారు? అదేం లేదులే. అవును, నువ్వేం నగలు అడిగినా వద్దంటావు. అట్లీస్ట్ ఆ తాళికి మంచి బంగారు గొలుసు చేయించుకోవచ్చు కదా. దానికి తాళి బయటికి తీయాలి కదా. ఆ పని నేను చేయను. మా ఊళ్ళో ఎంత గొప్పవారైనా సరే పసుపు తాడే వేసుకుంటారు. ఓహో. సరే, మాటలు మార్చొద్దు. అదేంటో చెప్పండి. సాఫ్ట్ డ్రింక్. ఆహా కాదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఇది మా ఊరు సారాయ వాసన వస్తుంది. చిచి, నేనెందుకు సారా తాగుతాను? నా మీద ఓ టెస్ట్ చెప్పండి. ఏంటా పిచ్చి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు మంచి వేషాలు, మా ఊళ్ళో నిజం తెలుసుకోవాలంటే ఇలాగే. సరేరా, తీయే. సరే ఒట్టు. ఇది సారా కాదు. కాదు. అవును, నీ మీద ఒట్టు ఎందుకు వేయాలి? నా మీద ఒట్టేసుకోవచ్చు కదా. నా మీద ఒట్టేస్తే కదా మీరు నిజం చెప్పేది. నేను బాగుండాలని నాకన్నా మీరే కదా ఎక్కువగా కోరుకునేది. దొంగొట్టు వేశారంటే నాకు ఏదైనా జరుగుతుంది. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను. నేనేం చేశాను? నువ్వు అటెంటే వైర్ తెగిపోయింది. హలో. The telephone. I've been waiting a long time. Thank you very much. Nice to meet you. Oh, I'm sorry. Excuse me, can I? Oh, hey, come on. Hey, read my T-shirt. You want to do it with me? Come on. Oh, మీనాక్షి, అరే ఏంటి, ఏమైంది? Come with us. He's a loser, man. Come on with us, hey baby. Come on, Gotta go now. Bye, bye. We're over there if you want it, babe. వద్దండి, వదులు. వద్దండి. కయ్యానికి కాలు దువ్వకూడదు, తువ్వితే వదలకూడదు.
మీనాక్షి నన్ను వదిలు. నీకు తెలియదు నన్ను వదిలింటే. చేసి రండి, నాకు ఇక్కడ భయంగా ఉంది. మీరు రండి, మన ఊరికి వెళ్ళిపోదాం. వాళ్ళకెందుకు భయపడటం? మనం తప్పు చేయనంత వరకు ఏ దేశంలోనూ భయపడక్కర్లేదు. లేదండి, హనీమూను మన ఊర్లోనే చేసుకుందాం. అక్కడే నాకు మూడొస్తుంది. ఏ మూడు? ఆ మూడు. మరి ఇక్కడ భయం వేస్తుంది. అయితే టేక్ ఆఫ్. కమింగ్. వెల్కమ్ టు ఇండియా. హలో. థ్యాంక్ యూ. ఏంటజయ్ ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసారు? ఫారెన్ ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీ ఇద్దరు రాలేదు కదా, అంతా చాలా బాగా జరిగింది. నో 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 నో, మీ ఇద్దరే కలిసి వెళ్ళారు కదా, అందుకని హ్యాపీ. మీనాక్షి 2 కాఫీ. తెస్తున్నానండి. ఏంటి పని మనుషులు ఎవరు లేరండి ఇంట్లో? అందరూ హనీమూన్కి వెళ్ళారు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్? హీరో ఏది మాట్లాడినా ప్రొడ్యూసర్ జోక్లా ఉంటుంది కదండి, కొంచెం ఓవర్ చేస్తున్నాడు. షట్టర్ క్లోజ్. అవును బాబు, ఫారెన్ లో షూటింగ్ లొకేషన్స్ బాగున్నాయా? బాగుంటే ఫారెన్ కూడా నిన్నే కెమెరామెన్ గా తీసుకెళ్తాను అనుకున్నావా? కెమెరామ్యాన్ పిసి శివరాం పాస్పోర్ట్ ఉంది. ఉంటే మడిచి మంచం కింద పెట్టుకో. నీ మంచం కింద? షట్టర్ క్లోజ్. అజయ్ గారు గుడ్ న్యూస్. ఏంటది? యమహా కంపెనీ యాడికి ₹1 కోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అరే అవును, నేను లేకుండా మంచి మంచి ఆర్డర్స్ పట్టిస్తారే. కానీ వారం రోజుల్లో షూట్ చేసి ఇచ్చేయాలి. డెఫినెట్ గా. మీరు పార్ట్నర్ కదా, సైన్ చేయండి. ఆన్ 1 కండిషన్. మీనాక్షి మన కంపెనీలో ఇవాళ నుంచి పార్ట్నర్. సంతకాలని ఆమె పెడతారు. వెరీ గుడ్. సిస్టర్ హ్యాండ్ అయితే మనకు మరీ కలిసి వస్తుంది. ఏ ఇప్పటిదాకా అడుగుతున్నావా నువ్వు? షట్టర్ క్లోజ్. కాఫీ తీసుకోండి. మీనాక్షి ఎడం చేత్తో కాదు, కుడి చేత్తో. క్షమించండి. పర్లేదులే అమ్మా, ఏ చేత్తో ఇచ్చినా తాగుతాడు. షట్టర్ క్లోజ్. ఇది మాత్రం కుడి చేత్తో తీసుకొని సంతకం పెట్టమ్మా. క్షమించండి. ఏమైంది? ఏం లేదండి. ఏం లేదంటావేంటి? చేయి వాచిపోతే? అది మన ఫారెన్ లో జరిగిన గొడవలో చేయికి దెబ్బ తగిలింది. ఎంత ఓచుకుందామన్నా ఈ చేయి నొప్పి తగ్గటం లేదు. కొంచెం నొప్పిగా ఉంది. పెద్ద దెబ్బేం కాదు, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. 2 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చెయ్యి మాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీనాక్షి చేయి విరిగితే మీరు షూటింగ్ అంటారేంటి? 10 రోజుల వరకు షూటింగ్ లేదు. చూసుకోవడానికి కావాలంటే 10 మంది జూనియర్ ఆర్టిస్టులను పెడతాను. పెడితే వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టాలి, వాళ్ళు నువ్వు ఇవ్వగలరా? ఇస్తాను. ఇంట్లో ఎవరు లేరు, నా వైఫ్ నేనే చూసుకోవాలి. మీరు కావాలంటే వేరే హీరోని వెతుక్కోండి. వేరే హీరో యాక్ట్ చేస్తే ఇతనే యాడ్ అవుట్ చూస్తాడండి. 10 రోజుల తర్వాత షూటింగ్ పెట్టుకోండి. సార్ యమహా కంపెనీ వాడికి ఇన్ టైంలో యాడ్ ఇవ్వకపోతే యమలో కానీ పంపించేస్తాడు ఇతన్ని. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను సార్. ఫుల్ పేమెంట్ తీసుకుని నువ్వు? అవును సార్. సరే డబ్బు తిరిగి ఇచ్చేయండి. డబ్బు ఎక్కడ ఇస్తాడండి? పాలకొల్లు 10 ఎకరాలు కొన్నాడు. రే పీసీ, నీకు ప్యాకప్ రా. ప్యాకప్ చెప్పాల్సిన డైరెక్టర్ నువ్వు కాదు. షట్టర్ క్లోజ్. సారీ. సార్ సిస్టర్ పార్ట్నర్ గా ఉన్న ఫస్ట్ యాడ్ ఆగిపోయిందంటే సెంటిమెంట్ గా సిస్టర్ కి చాలా బ్యాడ్ సార్. అవును సార్, మీరన్నా చెప్పండి అమ్మా కొంచెం. అవునండి, పాపం చెయ్యి సంగతి నేను చూసుకుంటాను. మీరు షూటింగ్కి వెళ్ళండి. అంతేనంటావా? అవునండి. ఓకే. మీనాక్షి అన్నప్పుడు కుదరదు కదా. అవును, మన షూటింగ్ ఎప్పుడు? 2-3 రోజులు పెట్టుకుందాం బాబు. మధ్యాహ్నం పెట్టుకుందాం. అలాగే మధ్యాహ్నం పెట్టుకుందాం. మీనాక్షి చెప్పింది కదా. మళ్ళీ 10 రోజుల వరకు ఇంటి వైపు వచ్చారంటే కుక్కలు వదులుతాను. ఏంటండి అలా గెంటేశారు? మీరు ఇలా చేస్తారని తెలిసే నేను చేయి విషయం కూడా చెప్పలేదు. ఏ మీనాక్షి, ఆ రోజు నీ మీద తప్పుడు ఒట్టేశాను, అందుకనే నీ చేయి విరిగింది. ఈ రోజు నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగను. ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పనులు చేస్తావో నేను ఆ పనులు చేస్తాను. ఓకే? అమ్మా చెప్పమ్మా 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 చెప్పమ్మా. మీరేం చేయబోతున్నారండి? వంట చేయబోతున్నాను. మీరా? మీరు కూర్చోండి. ఏ హ్యాడ్ హీరో నేనేమి చేయలేను అనుకున్నావా? ఈ రోజు నుంచి బెడ్ కాఫీ నుంచి బెడ్ కిస్. ఏంటి ఛీ? అన్నీ ఇప్పుడే కావాలా? ఏంటి మూడు సరిగ్గా లేదా? అయితే అన్ని నైట్కి చేసుకుందాం. ఒక్క విషయం, ఈ రోజు నుంచి నీ చేయి సరయ్యే వరకు నేనే స్నానం చేయించుతా, నేనే ఒళ్ళు తొడుస్తా. చీర కట్టడం దగ్గర నుంచి జాకెట్ తొడిగే వరకు. చాలు. ఓ కరెక్ట్, లంగా జాకెట్ ఒకటే చాలు కదా. ఇంట్లో ఎవరు లేరు కదా. ఏంటండి అసహ్యంగా? ఏంటి అసహ్యం? ఎవరినన్నా అడుగు. ఏ మొగుడు తన పెళ్ళానికి ఇవన్నీ చేయడు? అయ్యో, అవన్నీ ఇప్పుడే చెప్పాలా? కరెక్ట్,
అవసరం లేదే, ఈరోజు ఓన్లీ ప్రాక్టికల్స్, నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఇక నా జీవితంలో ఈ 10 రోజులు మధురాతి మధురాను పూతులే. లక్స్ పప్ప లంచ్కొస్తావా? ఇవాళ లక్స్ని ఎరగదీస్తాను. ఏ రావద్దు, నా దగ్గర తాళాలు ఉన్నాయి, మర్చిపోయాను. బావా ఎలా ఉన్నారు? హౌ ఈజ్ మై డ్రెస్? నా కోసం ఫారిన్ నుంచి ఈ మోడర్న్ డ్రెస్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకలా షాక్ అయ్యా? లక్స్ అరిగిపోయింది. ఎక్కడ పోయింది? అది ఎక్కడో పోయింది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎప్పుడొచ్చావమ్మా? నేనొక్కదాన్నే కాదు, అటు చూడు. సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉంటావు. అంటే నేను హీరోనా? నువ్వు హీరో అయితే భూమికి పెట్టున్నావు. అది హీరోయిన్ అన్నప్పుడు నేను హీరో కాదేటి? ఓ మ్యారీడా? ఆల్రెడీ కొడుకు కూడా ఉన్నాడు. అయితే కష్టం. రా బావా రా. అల్లుడు అదేమిటయ్యా నువ్వు మోస్తున్నావు? అక్కోరా. నీకెందుకు బాబా ఇవన్నీ? ఇటువంటి చెప్తాను. ఇక నుంచి మీనాక్షిని మేము చూసుకుంటాం, మీరేం ఇబ్బంది పడకుండా మీ పనులు చూసుకోండి. నేను రెస్ట్ తీసుకోవాలి అంతే కదా. నన్ను చూసుకోవడానికి ఇంతమంది వచ్చారు, మీ షూటింగ్ పనులు మీరు చూసుకోండి. ఇది కూడా చూసుకోండి సార్, యమహా కంపెనీ వెయిటింగ్. పాపం వెంటనే పాట తీసిస్తే చాలట కదా, అగ్రిమెంట్ లో సంతకం పెట్టేనా? నన్ను చూసుకోవడానికే ఇంతమంది వచ్చారు. సరే సరే సరే. సరే మీ అన్న ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ నీటి కొరత వస్తుందిరా. యమహా కంపెనీ వెయిటింగ్. సంతకం పెట్టేనా? పెట్టు. ఏమైంది? అయ్యో ఫ్రాక్చర్. అయ్యో కార్ రెడీ చేయండి. రైట్, ఎందుకు నవ్వుతున్నావు? హీరోయిన్ కింద పడిపోయింది. హీరోయిన్ కింద పడిపోయిందని నవ్వుతున్నావా? ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. ఏ పెయిన్ లేదా? అది ఉంది. మరి ఇదేంటి? ఛాన్స్. ఏంటి ఛాన్స్? రియల్ ఫ్రాక్చర్. ఏంటో ముష్టోడ్లాగా? నా భార్యకి యాక్సిడెంట్ అయింది, ఓ వారం వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేదు. ఇప్పుడు మీ హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది, వెయిట్ చేయండి. మార్కెట్ ఉన్నది మీకే కదా సార్, హీరోయిన్ మార్చి తిరిగి రీషూట్ చేసేద్దాం. మంచి హీరోయిన్ దొరకాలిగా. వెతుకుదాం సార్. వెతుకుదామా? మంచి హీరోయిన్ దొరికేప్పటికి మన కాడు ఫ్రాక్చర్ అవ్వచ్చు సార్. మనం ఒక సంవత్సరం వెయిట్ చేయడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అప్పుడు దాకా అడుక్కు తింటావా? షట్టర్ క్లోజ్. సార్ సార్. హలో, అంత కష్టపడి వెతకడం ఎందుకు? నేనే హీరోయిన్ గా యాక్ట్ చేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? మీకు అక్కర్లేకపోతే నేను చేయను. సార్, ఆ దేవుడే మన కోసం హీరోయిన్ మీ ఇంట్లో సృష్టించాడు సార్. నాకైతే ఓకే. మీకు ఓకే సరే, వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనా కనుక్కో. కళ్ళు ఓకే, ముక్కు ఓకే, పళ్ళు ఓకే, లిప్స్ ఓకే, అన్ని ఓకే. ఓకే ఏంటయ్యా? ఏంటయ్య ఈ వెధవేషాలు? ఇలాంటివి మన ఇంటా వంట లేవు. ఇంటా వంట లేవా? అంటే అల్లుడు గారు ఇంటా వంట మాత్రం ఉన్నాయా? కాకపోతే ఆడపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల అయినంత మాత్రాన యాక్ట్ చేయకూడదా ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు అన్నింట్లోనూ ఫస్టే, కానీ ఇది చాలా ఫాస్ట్. అదే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? లహరి చేస్తుంది మా ఆయనతోనే కదా. నాకు ఓకే. కట్. ఓకే. రండమ్మా కూర్చోండి. సారీ రే ప్రొడక్షన్. డాన్స్ ఎంత బాగా చేసావమ్మా నువ్వు. ఏయ్, అమ్మా హీరోయిన్ కుర్చీలో టవల్ వేయాలని తెలీదా? సారీ అమ్మా, తెస్తాను. అమ్మ జ్యూస్. ఏంటది? దానిమ్మ. దేనమ్మా? దానిమ్మ. అది తెలుసు. ఏంటి ఒక గ్లాసే తెచ్చావు?
మా ఫ్యామిలీ ఉందని తెలీదా? తెలుసమ్మా. పీసీ సార్ నా ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి లెఫ్ట్ కి ప్యాన్ చేస్తే లహరి ఎంటర్ అవుతుంది. ఓకే, ఓ గుడ్ ఐడియా సార్. లహరి ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ప్యాన్ చేస్తే మీరు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? రేయ్, ఆ కెమెరామెన్ చోట నెంబర్ ఎంత? నెంబర్ ఎందుకు సార్? నేను చేస్తాను. మీ ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి మళ్ళీ మీ ఫేస్కే వస్తాను. చెప్పింది చెయ్యి. చేస్తాను సార్. డబ్బులు ఇస్తున్నారుగా, చెకేం చేస్తాం. చేయరా, డబ్బులు తీసుకున్నారుగా, చెయ్యి చెయ్యి. ఏంటమ్మా ఎయిర్ కూలర్ లేదా? షాప్ లో ఉంది, 2-3 ఎపిసోడ్ల తర్వాత తెప్పిద్దాం అనుకుంటున్నాను. అయ్యో హెడేక్. అమ్మా ఇంటికి వెళ్దామా? చూడమ్మా, ఇంకా షూటింగ్ ఉంది. ఎయిర్ కూలర్ మా ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను. ఓకే, ఫ్యాన్ తిప్పండి. చూడమ్మా, నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ బాయ్ని కాదు. అందుకే తిప్పండి అన్నాను, తిప్పరా అనలేదుగా. అమ్మా శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ ఇక్కడ చూసి నేర్చుకోండి. వాట్? ఏం లేదమ్మా, దేవుడు దండం పెట్టుకుంటున్నాను. మ్మ్. మనీషా కొయిరాలా, మాధురి దీక్షిత్. ఏయ్ చాలు చాలులే, పోజులు కొట్టింది చాలా లేదు. అది కాదు బావా, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో రిహార్సల్ చేస్తున్నాను. ఆహా, ఇక రిహర్సల్స్ ఆపి టేక్ చేద్దాం. ఓకే. డ్రెస్ చేంజ్. డ్రెస్ చేంజ్. ఛీ, ఏమ్మా ఏమైంది? ఏం లేదన్నా. రే చిన్నయ్య, చిన్నయ్య, అయ్యా ఇంట్లో ఎవరు లేరా? అందరూ గుడికి వెళ్ళారండి. ఆహా, అమ్మగారు మాత్రం పైన ఉన్నారండి. అమ్మగారు మాత్రమే ఉన్నారా? అవునండి. మీనాక్షి దొరికాము. సింప్లీ ఫడాక్. సారీ. అవును, నువ్వేంటి మీనాక్షి చీరలో? గుడికి వెళ్దామని అక్క చీర కట్టాను, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? మనసు బాలేదు. ఎందుకో తెలీదు. అవును, నువ్వేంటి నా రూమ్ లో? నీ ఫోటో చూస్తున్నా. నా ఫోటోనా? నీ మ్యారేజ్ ఫోటోస్ చూస్తున్నా. అది సరే, ఈ విషయం మీనాక్షి చెప్పద్దు. ఏ విషయం? అదే సారీ. చి చి చి. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. బావ నాకు నచ్చాడక్క. సారీ అక్క. ఐ లవ్ యువర్ హస్బెండ్. నువ్వు ఏం చెప్పినా ఎంత చెప్పినా నేను ఇక్కడ ఉండటం కుదరదంటే కుదరదు. నేను ఇక్కడ ఉండను. నేను ఊరు వెళ్లాల్సిందే. ఏంటి పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? ఊరికెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఇక్కడ బ్రహ్మాండ బంగ్లా ఉంది, అక్కడ పెంకుటిల్లే కదా. పైగా ఇంటి నిండా పిజ్జాలు, బెగ్గర్లు. అందుకే నా వచ్చారు. మరెందుకు వచ్చావు? అయినా నా చెయ్యి బాగోకపోతే సాయం చేయడానికేగా మీరంతా వచ్చింది. ఊరు వెళ్ళదు. అమ్మా, ఈ పెట్టె తీసుకుని లోపల పెట్టు. చెయ్యి సరికాకపోతే పెట్టెలా అయితే? అమ్మా అమ్మా, నా చెయ్యి నొప్పి ఇంకా తగ్గలేదు. ఏంటి నవ్వుతున్నారు? ఒకవేళ తగ్గినా ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను. మా అత్తయ్య వచ్చే వరకు మీరంతా ఇక్కడే ఉండాలి. మీ అత్తయ్య గారు వచ్చేసారు. ఇంట్లో ఎవరు లేకపోతే మాత్రం ఇలా తలుపులు తెరిచి ఉంచుతారా? కొత్త కాపురం కదా, ఇంకా అలవాటు కాలేదు. రండక్కయ్య గారు. రండి. రండమ్మా. రెండుదిని గారు. నా ఇంట్లో కూర్చుని నన్నే రమ్మంటున్నారా? వస్తాను. ఏమ్మా మీనాక్షి, వీళ్ళెప్పుడొచ్చారు? నేను అటు వెళ్ళగానే ఇట్టొచ్చారా? జరుగు. ప్లేట్లు ఏంటి? బెగ్గర్ కాదు, బర్గరు. నీ మొగుడిని వదిలేసి
వీళ్ళందరికి సేవలు చేస్తున్నావా? నేనెందుకు వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్ళానో తెలుసా? ఏదో కొత్త జంట జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా, అది అర్థం చేసుకోకుండా అందరూ వచ్చి ఊడిపడ్డారు. పాటుడు ఆల్ రిమోట్ విలేజ్ పీపుల్. నాకు సాయం చేయడానికి అందరూ వచ్చారు. నా చేయికి ఫ్రాక్చర్ అయింది. ఏంటి ఫ్రాక్చరా? ఎప్పుడు? ఎలా? ఏ చేతికి? ఇప్పుడు బాగానే ఉంది. అదెలా? ఫ్రాక్చర్ అంత తొందరగా ఎలా తగ్గిపోతుంది? చిన్న ఫ్రాక్చర్. అయ్యో, దానికి ఎందుకు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు? తగ్గిపోయింది. ఏ చెయ్యి? ఎలా జరిగింది చెప్పమ్మా. కింద పడ్డావా? ఎప్పుడు? ఇప్పుడు ఎందుకు అత్తయ్య? తగ్గిపోయిందన్నాను కదా. ఐఎమ్ సారీ. హెల్ప్ చేయడానికి వచ్చారా? డిస్టర్బ్ చేస్తున్నారని తప్పుగా అనుకున్నాను. పర్వాలేదు అక్కయ్య గారు, మీరేమన్నా మా అమ్మాయి సంతోషం కోసమే మేము అర్థం చేసుకోగలం. అదెవరు? లెహరా? ఏమా, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఎప్పుడు గలగలా ఉండేదానివి ఇలా డల్గా ఉన్నావని అడిగాను. ఒక అమ్మాయి ఇలా సడన్ గా మారిపోతే అది లవ్వే. చిచి, అలాంటిదేం లేదు. చూద్దాం. అమ్మా, నేను ఊరెళ్తున్నాను. మీరందరూ జీవితాంతం ఇక్కడే ఉండండి. దాని మొండి పట్టుదల సంగతి అందరికీ తెలిసిందే కదా. సరే బయలుదేరదాం, బట్టలు సర్దండి. అది చెప్తే మీరు వెళ్ళిపోతారా? 2 నెలలు ఉండండి. ఇంత పెద్ద ఇంట్లో ఇంకెవరున్నారు? నువ్వేం ఫీల్ అవ్వకత్తయ్య, మేము ఉంటాంలే. ఊరుకోరా, అమ్మాయిని చూసుకోవడానికి మీరున్నారు కదా వదిన గారు. అవును మీనాక్షి, మాకంటే ఆవిడే నిన్ను బాగా చూసుకుంటారు. ఇక మేము బయలుదేరతాం. అవును, బాబేడి? షూటింగ్. షూటింగ్ కాదు, SH షూటింగ్. షూటింగ్ కరెక్ట్. ఇక మీదట నువ్వు వాడితోనే వెళ్ళు. ఇంటి సంగతి నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. నీకు బదులుగా నేను కాదు, నీ కాపురాన్ని కూల్చేసి నీకు అన్యాయం చేయలేను. ఆమె చేతుల గురించి, లహరి చేతులున్నాయే అవి లేత తామర కాడల్లా సన్నగా నున్నగా ఉంటాయి. అవునా? ఒక్క మాటలో చెప్పాలంటే నీ చెల్లెలు నాకు విపరీతంగా నచ్చేసింది. ఏ మీనాక్షి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో, మీ చెల్లెల్ని 2వ పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ. అయ్యో అక్క, మీ ఇద్దరిని నేను ఇబ్బంది పెట్టను, అలాగని నేను బావని మర్చిపోను లేను. నేను నీ వెనకే ఉంటాను, కానీ నీ మనసుని బాధ పెట్టను. అయ్యో, టైంకి పవర్ కట్ చేసినట్టు మంచి టైంకి కట్ చెప్పావే. హలో, నేను డైరెక్టర్. ఎప్పుడు కట్ చేయాలో నాకు బాగా తెలుసు, లేకపోతే సెన్సార్ కట్ అవుతుంది. ఏంటమ్మా కథలు చెప్తున్నావు? యాడ్ ఫిల్మ్ కి సెన్సార్ ఎక్కడుంది? ఫిల్మ్ కి సెన్సార్ కాదు, నా లైఫ్ కి సెన్సార్ ఉంది. ఓహో, మీ ఆవిడుందని భయమా? ఏయ్, నేను ఒక్క ప్రొఫెషన్ కే భయపడతాను. సార్, మన ఫెయిర్ అండ్ లవ్లీ కటౌట్ కి మంచి సెక్సీ పోజ్ ఇవ్వండి సార్. ఈ డిఫరెంట్ అమ్మాయిలతో డిఫరెంట్ సెక్స్ పోజులు ఇవ్వండి సార్. ఈయన సెక్సీ పోజ్ వైఫ్ ఉండగా ఇస్తారు సార్. మీరేం కంగారు పడకండి, మీ వైఫ్ ని మేము ఇద్దరం డైవర్ట్ చేసేస్తాం. మీరు మంచి సెక్సీ పోజులు ఇవ్వండి. ప్రొసీడ్ ప్రొసీడ్. ఈ దగ్గర ఉన్నది. Come on, girls. మీరు ఇక్కడ ఇలా ఉంటారు, మీ చుట్టూ గర్ల్స్. అమ్మా ఎక్కడికమ్మా వెళ్తారు? అక్కడ ఏం చేస్తున్నారు? అది స్టిల్ చేస్తున్నానమ్మా. స్టిల్ కాదురా, బిల్లు పేమెంట్ చేస్తున్నా. మీరుండండి, నేను చూడాలి. మీరు కొంచెం ఆగాలి. ఇక్కడేం చూస్తారమ్మా, పక్క ఫ్లోర్ లో పెద్ద సెట్ వేశారు, అది మీరు చూడాలమ్మా. అమ్మా, అదంతా పెద్ద సెట్ తెలుసా? ఇలాంటి తొట్టి ప్రొడ్యూసర్ అక్కడ అడుగు కూడా పెట్టినారు. రాస్కల్, నేను తొట్టు ప్రొడ్యూసర్ రా, కాకపోతే ఏంటా, నేను సౌండ్ ప్రొడ్యూసర్ రా. ఏముంది చెక్ బుక్. అమ్మా, అదేం చూస్తావమ్మా? అదిగో క్రేన్. అది క్రేన్ అని నీకు తెలుసా? నేను కెమెరామ్యాన్ పీసీ శివరాం, నాకు తెలుసు. ఏడిచావు. అమ్మా, ఆ క్రేన్ ఇలా జమ్ము మన కిందకి దిగుతుంటే వీడు దాని కిందకి వెళ్తాడు, వీడి నెత్తి మీద దమ్మని పడి చచ్చిపోతాడు. నేను పోతే నువ్వు ఉంటావా? నేను ఏమన్నా నీకు లవర్నా నీతో రావడానికి? నేను ఇంకో ప్రొడ్యూసర్ చూసుకుంటాను. షట్టర్ క్లోజ్. ఇప్పుడేంటి, మీరిద్దరూ నన్ను డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాడు? ఐడియా ఇచ్చింది వీడు. నేను ఇస్తే నువ్వు ఆచరిస్తావా? షట్టర్ క్లోజ్. మీరేం గొడవ పడకండి. మా ఆయన ఎంతమంది అమ్మాయిల్ని కౌగలించుకున్నా ముద్దులు పెట్టుకున్నా నేనేవి అనుకోను, ఎందుకంటే మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. అయ్యో ఏంటి సార్, లొకేషన్ షిఫ్ట్. ఓకే. ఏయ్, మీ ఇద్దరికి కాదు, మాకు. ఎందుకండి హడావుడిగా పెళ్లి? మేమే కదా ఊరి పెద్దలం,
ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎంతో గొప్పగా చెయ్యాలనుకుంటున్నాం. ఇంకో 3 నెలలకి చేద్దాం. భలేవారే, మా అమ్మాయి సంగతి మీకు తెలీదు, అల్లుడికి బాగా తెలుసు. వాళ్ళ అక్కయ్య పెళ్లి కూడా ఇన్నాళ్ళు ఊరుకోవడమే గొప్ప విషయం. ఇంకా ఆలస్యం చేసామనుకోండి వేళ్లలో ఎవరినో ఒకటి తీసుకుని లేచిపోతుంది. నోరు మీరా, ఏదో మాట వరుసగా అన్నాను. బయటికి పండి. నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. అసలు పెళ్ళి వద్దంటుంటే ఇంకెందుకు అలంకారం? మర్యాదగా బయటికి పండి. ఫ్రెండ్స్ అని కూడా చూడు. వాళ్ళని ఎందుకు తిడతావు? మేము రమ్మంటేనే వాళ్ళు వచ్చారు. అయినా ఊరికి ముందు సింగారించుకునేదానివి ఏమైందా నీకు? జరగండి. దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది అత్తయ్య. తన మనసులో ఎవరో ఉన్నారని నా అనుమానం. ఏంటే వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను చులకనైపోయారా? ఇంత గొప్ప సంబంధం రావడం నీ అదృష్టమే. ఉండు బాబు. ఏమ్మా, నా కొడుకు నీకు నచ్చకపోతే ధైర్యంగా చెప్పు, పర్వాలేదు. అవును, నీ కొడుకు నాకు నచ్చలేదు. ఇతనే కాదు, నాకెవరూ వద్దు. అసలు నాకు పెళ్ళే వద్దు. ఇక మీదట నన్ను చేసుకుంటానని ఎవరైనా వస్తే నా శవాన్ని చూస్తాను. వస్తాను మావయ్య. వాచ్కి చైన్ వాచ్ తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో తీసుకో. నచ్చకపోతే చెప్పు, మార్చేద్దాం. నిజమే. లేరి లేరి, ఇద్దరు ఒకే మొగుడిని కట్టుకుందామా? జీవితాంతో ఇద్దరు కలిసి వచ్చి సంతోషంగా ఉండొచ్చు. నన్ను క్షమించక్క. ఆ రోజు నువ్వే జీవితాన్ని అయితే ఆశపడ్డావో, ఈ రోజు నేను అదే ఆశపడుతున్నానక్క. ఇద్దరం బావకే భార్యలుగా ఉందా? She is pregnant. Thank you. హలో అమ్మా, తొందరగా నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు. మీనాక్షి, ఎంత సంతోషమైన విషయం చెప్పావురా. సరే, మా ముందు లహరిని పిల్ల. కాదురా, కోడలికి. లహరి, ఏ లహరి, చాలు అటు తిప్పు. ఏంటి? మీ అక్క దగ్గర నుంచి ఫోన్. హలో. ఏ లహరి, ఎలా ఉన్నావే? నీకు విషయం తెలుసా? నాకిప్పుడు 2వ నెల. ఎస్టిడి మాట్లాడవే. ఇదిగో నువ్వే మాట్లాడు. ఏమైందమ్మా లహరికి? ఏం చెప్పమంటావు మీనాక్షి, నిన్న పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ ముందు లహరి మన ఇంటి పరువు మర్యాద మొత్తం పోగొట్టింది. ఏంటి? అవునమ్మా, ఎందుకు ఇలా చేసిందో తెలియడం లేదు. ఏమడిగినా చెప్పడం లేదు. ఇదిగో మీ నాన్నగారితో మాట్లాడు. ముందు పెళ్ళో అని కాల్ చేసిందా, ఇప్పుడు పెళ్ళే వద్దని కాల్ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ చెల్లాయి సంగతి నీకు తెలియదే ఉందమ్మా. చిన్నప్పటి నుంచి కొంచెం ఉండండి, నువ్వు తాగు. ఎవరు నాన్న ఫోను? మీ చెల్లాయిరా దీన్ని మాట్లాడమను. యువతలు నాకు అర్జెంట్ పని ఉంది. ఇవ్వండి మావయ్య గారు. మీనాక్షి, ఉండమ్మా, ఇదిగో మాట్లాడు. లహరి ఇంతకు ముందులా లేదు, డల్గా ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడలేదు. ఏవి తినడం లేదు. సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అసలు దాని మనసులో ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. నువ్వు ఒకసారి రా మీనాక్షి. సరే, వస్తాను. అదేం కుదరదు. నేను చెప్పేది వినండి. నేను విన్ను. ఏమండి? అయ్యో, నో. ఒక్క నిమిషం. నో ఛాన్స్ ఎట్ ఆల్. అయ్యో, ఏమండి? ముందు నాకు ఆగండి. కూతురు వద్దు, కొడుకు వద్దు, అసలు ఎవరు వద్దు. కూతురు వద్దు, కొడుకు వద్దంటే మరి ఎలాంటి బిడ్డ కావాలరా? నాకు బిడ్డే వద్దు. అదేంట్రా? లేకపోతే ఏంటమ్మా, పెళ్ళంతా హ్యాపీగా కాపురం చేయాలంటే కుదరట్లేదు. కడుపు రాగానే పుట్టిల్లు అంటారు. ఆ తర్వాత 5వ నెల 7వ నెల శ్రీమంతం, డెలివరీకి ముందు 2 నెలలు ఇటు 3 నెలలు అటు, పుట్టింట్లోనే టెంట్ వేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత సరిగ్గా ఉంటారా? లేదు. 2వ నెల మళ్ళీ కడుపు. 5వ నెల అంటారు, 7వ నెల అంటారు, 9వ నెల అంటారు. ఇలా గ్యాప్లు ఇచ్చుకుంటూ వెళ్తే మొగుడు పెళ్ళాలు కాపురం చేసేది ఎలా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అబార్షన్. రాత్రంతా ఒకటే గొడవ. సరే. చూడు బాబు, ఇప్పుడు నీకేం కావాలి? నీ పెళ్ళ నీతోనే ఉండాలి, అంతే కదా? నాకు వదిలే.
వాళ్ళ అమ్మగారింటికి పంపించకుండా ఇక్కడే ఉంచి అన్ని నేనే చూసుకుంటాను. చాలా అది వెళ్తానని రాత్రంతా ముండు పట్టిందే. ఇప్పుడు వెళ్ళేది వాళ్ళ చెల్లెల్ని పెళ్లికి ఒప్పించడానికి రా. వెంటనే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతుంది కదా. తోడుగా నేనే వెళ్ళి 2 రోజుల చేయి పట్టుకుని తీసుకొస్తా. నువ్వు వెళ్తావా? అవును. అయితే ఓకే. ఇప్పుడు మాత్రం ఎలా ఓకే? అమ్మ వస్తుంది కదా. అమ్మ వస్తే ఈమె లొల్లు భరించలేక 2 రోజుల్లో వాళ్ళే పంపించేస్తారు. ఒరే బడవా, ఐ లొల్లు, యూ లొల్లు, ఐ నసా, యూ నసా, ఐ విల్ కిల్ యు. అమ్మా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడామంటే 1 రోజులోనే పంపించేస్తారు. ఆగరా, ఆగు, వస్తున్నా. అలాగే ఇంగ్లీష్ మాట్లాడు. ఓకే, బాయ్ బాయ్. అక్క 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 మీ బావ వచ్చారు. ఏప్రిల్ ఫూల్, మీ బావ రాలేదు, మీ అక్కే వచ్చింది. అమ్మా పెద్దమ్మాయి గారు వచ్చారు. ఇది రెండత్తయ్య రండి. రామీనాక్షి నువ్వైనా దాన్ని కడిగి పారే. ఏమల్లుడు నీకు కడగడం తప్ప వేరే పనే లేదా? ఏం చేయనత్తయ్య, వీడికి తినడం దింపడం తప్ప వేరే పని తెలియదు. ఇటీ అత్తయ్య ఇటీ. వద్దు, బాగా కడిగిరా. బాగా కడిగాను. అరే నీ చేయి కడుకురా. ఒరే ఇప్పటికే నీకోసం 3 వాటర్ ట్యాంకర్లు ఇప్పించాను రా. ఏంటమ్మా ఇది కొత్తగా? నువ్వు ఒక్కదానివేనా వచ్చావు? మా అందరి కోసం కొత్త బహుమతిని కడుపులో దాచుకుని వచ్చావుగా. ఏంటి ఎగురుతున్నావు? ఈ టైంలో ఎగురకూడదు. నాకెందుకు? మా అమ్మాయికి మీలాంటి అత్తగారు దొరికినందుకు ఊరందరి దృష్టి మీ మీదే ఉంది. అబ్బో నా తల బరువెక్కిందే. ఏమైంది? మరి ఇంత పెద్ద ఐస్ కట్ట పెట్టింది. ఏ లహరి రాక. అయ్యే మోహన్ చూడు, అక్క వస్తే నవ్వడం కూడా తెలీదు. నువ్వు అనయ్య. నువ్వు బాగా కడిగావా? ఏం కడిగేది, మళ్ళీ వస్తుందంట. ఏంటే బావున్నావా? అందరికి పిచ్చి పట్టింది అనుకుంటాను. ఏ అక్క నువ్వు సన్నగా అయిపోయావు, ఒక మాదిరిగా ఉన్నావని అందరు నాతో చెప్పారు. కానీ ఇప్పుడే నువ్వు అందంగా నాజుగ్గా ఉన్నావు. నిజంగా. అవును, నీ రూమ్ లో నీ లవర్స్ ఫోటోస్ ఉండాలి. ఏవి? అదే ఆ క్రికెట్ ప్లేయర్ ఎవరు? టెండూల్కరు, ఆ హిందీ హీరో హృతిక్ రోషన్, ఆ బూచోడు, వాళ్ళంతా ఏరి? అదే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కరు. ఇప్పుడు వాళ్ళెవరు లేరక్క. అంటే ఇప్పుడు ఎవరున్నారు నీ మనసులో? ఛీ, అలాంటిదేం లేదక్క. ఏవీ లేదు, హాయిగా నవ్వుతూనే ఉంది. అది నీ దగ్గర అలా నటిస్తోంది. కానీ నాకలా అనిపించలేదే. లేదు లేదు, ఎవరినో మనసులో ఉంచుకొని చెప్పకుండా మన దగ్గర దాస్తుంది. కరెక్ట్, నేను అప్పుడే చెప్పానుగా. యు ఆల్ టూ లేట్. నువ్వే దాన్ని ఎలాగైనా పెళ్లి కొప్పించాలమ్మా. అందుకేగా వచ్చాను. డోంట్ వరీ, బీ హ్యాపీ. లహరి పెళ్లి కొప్పుకుందా? అబ్బా పిల్లో తినేస్తున్నావు కదా, నీగోలు ఎక్కువైపోయింది నాకు. అందుకే పెళ్లి కొప్పుకోవడం లేదు. ఏంటి ఉంగరం కొత్తదా? మీనాక్షి వచ్చేసింది కదా, లహరి గ్యారెంటీగా పెళ్లి కొప్పేసుకుంటుంది. లహరి నువ్వు ఉంగరాలు మార్చుకుంటారో తెలియదు కానీ వీడు నెలకోసారి కొట్టేస్తున్నాడు. ఐస్ క్రీమ్ తింటానుగా, పద పద. ఐస్ క్రీమా? నేమయ్యాడు, నేను వస్తున్నాను. అయ్యో దేవుడా. ఎవరే అతను? ఆయన మన గోవిందరాజు అన్న కృష్ణ. ఓహో, నేను అడిగింది నీ మనసులో ఉన్నది ఎవరని. జోకులు ఆపి నిజం చెప్పమ్మా. తెలిస్తే ఏం చేస్తావు? నిన్న అతనికిచ్చి పెళ్లి చేస్తా. అతనికి కాదు, ఆయనకి. ఓహో, ఇప్పుడే అంత మర్యాద. సర్లే, మా ఆయనతో చెప్పి ఆయనకే నిన్నిచ్చి పెళ్లి చేస్తా. ఏమన్నా? ఆయనకే నిన్నిచ్చి పెళ్లి చేస్తా. చాలా. అది నీ వల్ల కాదు. అంటే నా భర్త కంటే గొప్పవారా? కాదు, అదే స్థాయి. అయితే ఇంకేంటి? ఎవరో చెప్పు. వద్దు, నాకు పెళ్ళే వద్దక్క. అదంతా ఇక కుదరదు. ఎవరో చెప్పమ్మా. నన్ను వదిలేక. ఏంటి నువ్వు? నా మీద ఒట్టేసి నీ మనసులో ఎవరున్నారో చెప్పు. వద్దక్క ప్లీజ్. నేను సుఖంగా బతికుండాలా? అయితే చెప్పి తీరాల్సిందే. అందుకే వద్దంటున్నానక్క. నా మీద ఒట్టేశాను, నువ్వు చెప్పకుండా ఒక్క అడుగు కూడా వేయలేవు. అది అది చెప్పు, చెప్పు. అది నా మనసులో ఉన్నది ఎవరు? అది నీ నీ భర్త.
ఒక్కసారి హీరోయిన్ గా యాక్ట్ చేశాను కదా, అప్పటి నుంచి బావని నేను మర్చిపోలేకపోతున్నాను. నేను బావని ప్రేమిస్తున్నాను. అదేం తల్లి వెళ్ళిపోతే వస్తారా రారా? ఇదిగో వస్తున్నానమ్మా. ఏం జరిగిందో చెప్పకుండా మీనాక్షి. ఏం చెప్పకుండా వెళ్తున్నందుకు ఆనందించు. ఇక నాకు ఇంటికి ఏ సంబంధం లేదు. లహరి ఏమన్నా అందా? ఏం మనసులో పెట్టుకోకమ్మా, చిన్నపిల్ల కదా. నిన్నోసారి ఫూల్ అంది, నేను ఎప్పుడైనా ఫీల్ అయ్యాను. నేను నీలా చేతకాని దద్దముడు కాను. తిట్టు, బాగా తిట్టు, కానీ ఇలా అలిగి వెళ్ళిపోతే ఎలా మీనాక్షి? చాలు చాలు, ఇక నాకు దానికి ఏ సంబంధం లేదు. నా మొగుడు నా కాపురం నాకు ముఖ్యం. పదమ్మా. నన్ను ఎక్కడికి రమ్మంటున్నావే? నేను అమ్మని పిలిచింది నిన్ను కాదు, మా అత్తమ్మని. పదమ్మా. మీనాక్షి, ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఏమైందో తెలియదు, కడుపుతో ఉన్న పిల్ల కదా, కోపంగా ఉంది. వస్తున్నా వస్తున్నా. మీనాక్షి, లహరి పెళ్లి ఒప్పుకుందా? ఒప్పుకుంది, కట్టుకుని ఏడు. అంత దీనివల్లే పాపం మీనాక్షి ఎంత బాధపడుతూ వెళుతోందో. దాన్ని ఏమడిగిందో ఏమిటో. మీరు చాలా గారం చేసి దాన్ని చెడగొట్టారు. మమ్మల్ని ఏడిపించడానికే పుట్టేవు నువ్వు, అంతా మా కర్మ. చిన్నయ్య, అయ్యగారు పైన ఉన్నారా? లేరమ్మా, షూటింగ్కి వెళ్ళారు. షూటింగ్ కా? డ్రైవర్ బండి స్టార్ట్ చేయి. అత్తయ్య, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మా, రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదమ్మా, నువ్వే. మీనాక్షి, నా మాట నిజమేలే, ఇలా కడుపుతో ఉన్నప్పుడు మొగుడు జ్ఞాపకం తెగ వస్తుంది. మీనాక్షి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక మీదట నేను మీతోనే ఉంటాను. అందుకనే కదా నేను ఊరు వెళ్ళొద్దంది. ఇక వెళ్ళను. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే షార్ట్ తీసి వస్తాను, ఇక్కడే ఉండు. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, వాట్ డు యు థింక్ ఆఫ్ మై డ్రెస్ నైస్ అండ్ మై బ్యాంగిల్స్? గుడ్. టర్న్ 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 టర్న్. బ్యూటిఫుల్. ఫ్యాంటాస్టిక్. ఎక్సలెంట్. నైస్. And me? Very sexy. Thank you. Hi, when did you come? How are you, sweetie? నేను గుడ్. నువ్వు ఇయని డార్లింగ్ కాలింగ్ నో, డైరెక్టర్ కాలింగ్ గుడ్. What she saying? English. ఎందుకు మీనాక్షి సడన్ గా ఇంగ్లీష్? ఎందుకా? అది మాత్రం మాట్లాడొచ్చా? నేను మాట్లాడకూడదా? మాట్లాడతాను. Yes, no, correct, కాదు, wrong. 1 2. మేడం, రిహార్సల్ చూడండి. ఓ ఏంటి ఓ? నేను కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ గా సంతకం పెట్టాను. గోయింగ్. మేడం, వాట్? నెక్స్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు సంతకం పెడతారు? ఇప్పటి నుంచి నో అగ్రిమెంట్, క్యాన్సిల్ ఆల్. అన్నీ క్యాన్సిల్? ఏంట్రా? ఆ షూస్ దగ్గర నుంచి పైకి ప్యాన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి షూస్కి వచ్చేసి అక్కడే స్టే అవ్వు. ఓకే వెళ్ళు. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్స్ నో యూ గర్ల్. అమ్మాయిలా పద్ధతిగా ఉండు. ఓకే. అదేంటది చూడండి, ఇక మీద మీరు డైరెక్షన్ మాత్రం చేయండి, యాక్టింగ్ వద్దండి. ఏంటి మీనాక్షి సడన్ గా? అన్ని సడన్ గానే జరుగుతున్నాయి. అసలు ఈ పాటలే కొంపు ముంచుతున్నాయి. నేను జస్ట్ హీరోగా యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాను అంతే. వద్దండి, ఇక మీద నాకు మాత్రమే మీరు హీరో, నేనే మీకు హీరోయిన్. అంటే హీరోయిన్ లాగా డాన్స్ చేస్తావా? ఏ చేయలేనా? ఎప్పుడు? ఈ రోజు. మన ఇంట్లోనా? కాదు. మరి? కట్టు. అంత దీనివల్లే పాపం మీనాక్షి ఎంత బాధపడుతూ వెళుతోందో. దాన్ని ఏమడిగిందో ఏమిటో. మీరు చాలా గారం చేసి దాన్ని చెడగొట్టారు. మమ్మల్ని ఏడిపించడానికే పుట్టేవు నువ్వు, అంతా మా కర్మ.
హలో వాట్ ఏంటండి ఉదయాన్నే వాటు బూటు అని షూటింగ్ క్యాన్సిల్ అయిందా? హాయిగా నిద్రపోండి. రాత్రి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోలేదు. లేదు మీనాక్షి, మీ చెల్లెలు చెల్లెలు ఎందుకండి అది ఇప్పుడు? మళ్ళీ మీ షూటింగ్ లో ఎవరికైనా కాలు విరిగిందా? చాలు, ఒక్కసారి యాక్టింగ్ చేసింది చాలు. అది కాదు మీనాక్షి, లహరి ఆత్మహత్య చేసుకుందంట. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? అటువైపు. ఐసీయూ ఎక్కడండి? అటండి. చెప్పమ్మా, ఏమైంది? చెప్పు. ఇంకో 24 గంటల్లోగా కళ్ళు తెరవకపోతే లహరి మనకి దక్కదని డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఎలా ఉంది? వెరీ క్రిటికల్ పొజిషన్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ పైన భగవంతుడే. లోపలికి వెళ్ళి ఒకసారి చూసి రావచ్చా? సారీ సార్, యు ఆర్ నాట్ అలౌడ్. ఇఫ్ యు వాంట్ టు సీ, గో టు అబ్జర్వేషన్ వార్డ్. ఓకే. చాలా బాగుందమ్మా గౌను. అమ్మా, నాకు ఆ గౌనే కావాలి. లహరి, అది అక్క సైజు గౌనమ్మా, నీకు పెద్దదవుతుంది. నాకు ఆ గౌనే కావాలి. అబ్బా, చెప్తుంటే వినవేంటే? అది అక్క సైజు గౌను, నీకు పెద్దదవుతుంది. నాకు ఆ గౌనే కావాలి. నువ్వు ఉన్నది ఎంత? అంత పెద్దగా ఉంది నీకెందుకే? నాకు ఆ గౌనే కావాలి. ఇదిగో చెల్లి, నువ్వే తీసుకో. హాయ్, భలే బాగుందక్క. మీనాక్షి, మీనాక్షి, నాన్న, ఏమిటి ఇదంతా? ఎవరు చేశారు ఇది? నువ్వా లహరా? నేనే చేశాను. చిన్న పిల్ల, దాన్ని ఎందుకు తిడుతున్నారు? ఏం చిన్నపిల్లే, ఏడాది నుంచి రాసుకున్న పొలం లెక్కలని ఇంకో సర్వాసనం చేసింది. చెయ్యపు. అసలు నిన్ను తోలు ఒలిచేయాలి. అంటే ఇంకంత నువ్వు పోసావా? అవును. మరి ముందు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అక్కని కొడుతున్నావని తెలిసి ఇప్పుడు చెప్తున్నాను. ఏమండి, మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో తెలియదే. పొద్దుటి నుంచి లహరికి ఒంట్లో బాలేదు, దగ్గరుండి చూసుకోవే అని చెప్తే ఎక్కడికి? ఏమండి, అటు చూడండి. అదేమిటమ్మా గుండు కొట్టించుకొచ్చావు? చెల్లికి జ్వరం తగ్గాలని దేవుడికి మొక్కుకుని గుండు కొట్టించుకొచ్చాను. కోసుకొచ్చిదానా? జలుబు వల్ల వచ్చిన జ్వరానికి గుండు చేయించుకుంటారు ఎవరైనా? లేదమ్మా, చెల్లెప్పుడు నవ్వుతూ ఉండాలి. చెల్లి బాధపడితే నేను తట్టుకోలేను. బాధపడకమ్మా, తగ్గిపోతుంది. ఇక్కడ పేషెంట్ అక్క ఎవరు?
లోపల పేషెంట్ కళ్ళు మూసుకుని క్షమించక్క అని కలవరిస్తోంది. వెళ్ళి చూడండి. హలో, వెయిట్. లోపల ఏమైనా బంతి భోజనాలు పెడుతున్నారా? పేషెంట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒక పేషెంట్ అక్కయ్య మాత్రం వెళ్ళండి, మిగతా వాళ్ళు కూర్చోండి. నువ్వు వెళ్ళరా మీనాక్షి. నన్ను క్షమించక్క. ఏంటిది పిచ్చి పిల్లలాగా? ఎందుకు ఇలా తొందరపడ్డా? నువ్వు పోతే నేను ఎలా ఉండగలనే? లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వేంటి నా జీవితాన్ని త్యాగం చేయమన్నావా? అందులో ఓ భాగం అడిగా. ఏదో నా భర్త మీద ఉన్న ప్రేమతో నిన్ను కోప్పడాను. అందుకోసం నువ్వు ఇలా చేస్తావా? ఎందుకే మళ్ళీ ఏడుస్తున్నావు? ఇదిగో చూడు, నేనే నా భర్తని నీకిచ్చి పెళ్లి చేస్తాను. సరేనా? ఏంటి, నిన్ను ఓదార్చడానికి అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? నా మీద కాదు, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే నా భర్తని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మనిద్దరం ఒకటిగా కలిసి సంతోషంగా ఉందాం, సరేనా? ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది. లహరి ఏంటి మాట్లాడుతుంది? నీకు వినపడలేదా? వినపడలేదు. నాకు వినపడలా. నువ్వేం బాధపడకు. ఇక మీ ఇద్దరిని ఒకటి చేయడమే నా పని. శ్రావణ మాసం 24వ తేదీ బాగుంది కదా? బానే ఉందమ్మా, కానీ 20 రోజులే కదా ఉంది. పనులన్నీ ఎలా చేసుకుంటారు? మీరేం కంగారు పడక్కర్లేదు, అవన్నీ మేం చూసుకుంటాం. ఏమండి? అవును, పనులు చేయడానికి మనుషులున్నారు సరే, కానీ పెళ్లి కొడుకు ఎవరో తెలియకపోతే ఎలాగమ్మా? చెప్తే మీరు ఒప్పుకోవాలనేది ఆత్మహత్య చేసుకోబోయింది. ఏమండి? అవును. అందుకే పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే చాలు. ఏమండి? అవును. అమ్మా, అది ఇంకెవరిని చేసుకున్నా ఇష్టమే, పెళ్ళి అయితే చాలు. అవును, కనీసం పెళ్లి కొడుకు ఎవరో నీకైనా తెలుసా? నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ అయితే అబ్బాయిది మన పక్కిల్లా ఎదిరిల్లా? లహరి వచ్చినప్పుడు సైట్ కొట్టి ప్రేమించాడా? రాను రాను మీ అమ్మ బొత్తిగా వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు. అవును. అవును, బావగారు బాగా ఉన్నవారేనా? మా లాగా ఉన్నవారే. అన్ని వివరాలు తర్వాత. మీరు పెళ్లికి ఓ వారం ముందు హైదరాబాద్ వస్తే చాలు, మిగిలిన అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. ఏమండి? అవును. అదేంటాడు ఏదడిగినా అవును అవును అంటున్నావు? ఏం చెయ్యాలి? ఈ కాలం అమ్మాయిల్ని ఏ విషయం అడిగినా విషం తాగేస్తున్నారు కదరా? అవునవును. బావా బనీళ్ళు డ్రైర్లు అడిగావు కదా? రాజా, అక్కడే ఆగు. అన్నానని అనుకోవద్దు. ఇక మీదట మా ఇంటికి ఏ బహుమతులు తేవద్దు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? మా లహరికి వచ్చే నెల పెళ్లి. దానికి దీనికి సంబంధం ఏంటి? నీకు అర్థం కాదులేవయ్యా. లహరి పెళ్లి చేసుకునేది ఇతన్ని కాదు. కరెక్టా? అవును. పెళ్లి కొడుకు హైదరాబాద్ లోనే ఉంటాడు. కరెక్టా? అవును. రేపు ఇతను పెళ్లి ఒకేసారి చూసి షాక్ అవ్వకుండా ఇప్పటి నుంచే బాధను కంట్రోల్ చేసుకోవడం బెటర్. కరెక్టా? అవును. అర్థమైంది. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. అవును. అక్కడికి వెళితే గానీ పెళ్లి కొడుకు ఎవరో కూడా నాకు చెప్పవు. అవును. సరే, బయలుదేరదాం. పద. సారీ రాజా. ఒక్క నిమిషం, కనీసం శుభలేఖైనా మర్చిపోకుండా పంపించండి. ఇన్నాళ్ళు లహరి పెళ్లి కళ్ళల్లో చూసేవాడిని, ఇప్పుడైనా కళ్ళారా చూస్తాను. ప్లీజ్. ఏమండి? ఏంటి? రెడీయా? రెడీ. హారతి తీసుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రారంభించే శుభకార్యం విజయం సాధించాలి. నేను అనుకున్నది ఈజీగా జరగాలని కోరుకోండి. మరి నేను అనుకుంటుంది? మీరేమనుకుంటున్నారు? ఇంకేంటి, హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకెవరు? మీరే కదా. నా హీరో మీరే కదండి. అయ్యో దేవుడా, ఈ ఆడవాళ్ళు మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరేగా మాట్లాడతారు. వీళ్ళ మనసు చాలా పెద్దది. ఏమంటే హాల్ కెపాసిటీ ఎంత? 1000 మంది కూర్చోవచ్చు సార్. అవును మీనాక్షి, మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు కలిపి 700 మంది ఉంటారు.
పెళ్లి కొడుకు సైడ్ ఎంతమంది ఉంటారు? ఆయన ఒక్కరే. అంటే ఆయనకి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు లేరా? మన బంధువులు ఆయన బంధువులు, మన ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్. నాకు పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది. ఎవరు? మన కుటుంబంలోనే ఒకరు. కరెక్టా? కరెక్ట్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, అలాగే ప్రింట్ చేయండి. అరే కరెక్ట్ గా ఉందేంటి? దాంట్లో పెళ్లి కొడుకు పేరే లేదు. ప్రూఫ్ ముందు తయారవనివ్వండి, చివరిలో అతని పేరు వేద్దాం. చివరి వరకు ఎందుకు ఆగడం? ఆయన్ని అడగాలి కదా. అంటే పెళ్లి కొడుకుని అడగలేదా ఇంతవరకు? అది ఆయన ఇంటి పేరు కరెక్ట్ గా తెలీదు, అడిగి తెలుసుకోవాలి. ఓ, ఇంటి పేరు సరే తెలీదు, ఒంటి పేరైనా తెలుసా? మఫత్ లాల్. అంటే ఆయన మార్వాడియా? బట్ల పేరండి. ఓహో, అవును. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు? ఫారెన్ లోనా? లేదే. ఎందుకు? ఆయన ఇక్కడే ఉంటే ఈ బట్టలు ఆయనే సెలెక్ట్ చేసుకోవచ్చుగా. మీరున్నారు కదా. నేనేంటి? అదేనండి, ఆయన కూడా మీ వెయిట్, మీ హైట్, మీ కలరు. ఓ, మనిషి ఎలాంటి వాడు? బంగారం. ఏంటమ్మా? బంగారం. బంగారం మంగళసూత్రం చూపించండి. ఇదేదో చెవిటి మేడం అనుకుంటాను. ఏంటి సార్, నాకు చెవుడా? అరే మిమ్మల్ని అనలేదండి, ఈవెంట్ అంటున్నాను. ఎన్నిసార్లు అడిగినా కూడా వినిపించుకోవట్లేదు. ఎప్పుడు వినాలనుకుంటే అప్పుడే వింటాను. ఓకే సరే, ఇంకా పెళ్లి పనులు ఏమున్నాయి? చిన్నయ్య లిస్ట్ ఇవ్వు. అలాగేమ్మా, ఇదిగోండి. అది చూసి ఎంత అవుతుందో చెప్పండి, అడ్వాన్స్ ఇస్తాను. అలాగేనమ్మా. ఆ తర్వాత భజంత్రీలు ఎంత? 900 వేయండమ్మా. 1000 నాగా 900 తీసుకో, తర్వాత చూసుకుందాం. తీసుకోండి, లెక్క పెట్టుకోండి. లెక్కెట్టుకో. సరిగా ఉందా? అమ్మా కారపొడి ఎక్కడా? తెలియదు. సరే నెయ్యి ఎక్కడా? తెలియదు. సరే నెయ్యి లేకుండా తింటానులే. అవును, ఇవాళ శుక్రవారం కదా? తెలియదు. అరే శుక్రవారం అయితే పెసరట్ వేస్తావని అడిగాను, ఎందుకు వేయలేదు? తెలియదు. అరే ఇంట్లో అన్నిటికీ కరోడ్పతి ప్రోగ్రామ్ లాగా తెలీదు 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 అని జవాబు ఏంటి? లైఫ్ లైన్ కావాలా? నీ లైఫే నీకు తెలియని లైన్ లో పోతుంది. నా మీద కోపం ఎందుకు? పంతుల లిస్టు అలాగే ఉంటుంది. సర్లే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్తావా? ఇప్పుడు నువ్వు అమితాబా? సరే అడుగు. పెళ్లి జరిగేదేమో నీ మరదలికి. ఆ అబ్బాయి ఊరేంటి? తెలీదు. పేరేంటి? తెలీదు. ఎక్కడ జాబ్ చేస్తాడు? తెలీదు. కనీసం పెళ్లి కొడుకైనా ఎవరో తెలుసా? తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా అన్నిటికీ తెలియదు తెలియదు అంటున్నావు, మరి నేనెవరి మీద కోప్పడాలి? ఇదిగోండి పంతులు గారు, పెళ్లికి 1 వారం ముందే అన్ని వివరాలు చెప్పగలను. అర్థమైందా? కళ్యాణ మండపం బుక్ చేశాం, పురోహితుడు, వంటవాళ్ళు, భజంత్రీలు అందరినీ ఫిక్స్ చేశాం. అవును. రేపు పెళ్లి కొడుకు పేరు ప్రింట్ అయి పత్రికలు కూడా వచ్చేస్తాయి. ఓహో, అతని ఇంటి పేరు కూడా తెలిసిందా? రేపు ఊరు నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇలాంటి టైంలో పెళ్ళాగిపోతే ఎలా ఉంటుంది? ఏంటి అపశకునం మాటలు? అదేనండి, మంచి శకునం చూసి చెప్దామని. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంకా పెళ్లి కొడుకు సమాధానం చెప్పలేదు. ఏ? అడిగితే కదా చెప్తారు. అంటే ఇంకా పెళ్లి కొడుకుని అడగలేదా? అవునండి, భయం భయంగా ఉంది. లోపలికి రండి, అడుగుతాను. గుడి లోపలికి వెళ్ళి ఎవరిని అడుగుతుంది? దేవుడా, ఆడవాళ్ళు ఆడే డబుల్ గేమ్ ఆపోయా బాబు, టూ మచ్ గా ఉంది. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. దేవుణ్ణి చూడు. దేవుడినే చూస్తున్నాను, మీరే నాకు దేవుడు. ఓ, పతియే ప్రత్యక్ష దైవమా? ఏవండి, దేవుడు వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు? 2. దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి 2. ఆయన అన్న గణేశుడికి 2. ఆయన తండ్రి శివునికి 2. ఆ మొత్తం ఫ్యామిలీకే 2. ఇప్పుడు మీరు నాకు దేవుడు, మీకు 2 భార్యలుంటే ఏంటి తప్పు? చూడు, దేవుళ్ళకి 2 భార్యలు ఉండొచ్చు, కానీ 2 భార్యలు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదు. ఒక్క పెళ్ళంతోనే చచ్చిపోతున్నాం, ఇక 2వ పెళ్ళాన్ని కట్టుకుంటే పైకి వెళ్ళిపోవడమే దేవుళ్ళలాగా. భయపడకండి, అలాంటిదేం కాదు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. దేవుడా, నా మొగుడు కూడా నీలాగే 2 పెళ్లి చేసుకోవాలి. ఆ 2వ పెళ్ళ నా చెల్లెలే కావాలి. నీకు తెలుసు నా చెల్లెలు ఆయన ఎంతగా ప్రేమిస్తోందో. పైగా తన మీద ఒట్టేసి మరీ చెప్పాను, మా వారి నుంచి పెళ్లి చేస్తానని. తీసుకోండి, ప్రసాదం తీసుకోండి. చిన్న పిల్లకి ఇవ్వండి. ఈ పిల్ల చిన్నపిల్ల? అవును. చిన్న పిల్లే.
నువ్వే ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు. ఇంకా చిన్నపిల్లల ఆటలేంటి? తినమ్మా, తిను. వద్దు తినమ్మా. వద్దు. పొద్దున్నుంచి ఏం తినలేదు, కాస్త తినమ్మా. వద్దు వద్దు, ఈ మొండి పట్టే వద్దు. నేను అన్నం తినాలంటే ఆయన నా చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి. సరే చేసుకుంటా. నా మీద ఒట్టు. అమ్మా ఈ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నాకు కట్టావు, బుద్ధి లేవు. సరే నేను పిచ్చిదాన్నే, కానీ నా చెల్లెలు చాలా తెలివైందండి. ఇదిగో ఇలా మూర్ఖంగా మాట్లాడకు. ఆడది దేన్నైనా ఇవ్వగలదు, కానీ తన మొగుడిని ఇంకొకరికి కుదురుకోదు. కానీ నేను అలా కాదు, నా చెల్లెల కోసం ఏమైనా ఇస్తాను. మీనాక్షి ఫోన్ చెయ్యి ప్లీజ్. మీనాక్షి ఒట్టు వేయకపోతే ఏం చేస్తావు? ఏం తినకుండా చచ్చిపోతాను. సరే సరే, నీ కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తిను. నేనే లేనప్పుడు ఈ బిడ్డ ఎందుకు? ఇప్పుడు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? మీరు లేకపోతే లహరి చచ్చిపోతుంది. లహరి లేకపోతే నేను ఎలా ఉండగలను? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఏ మేలు చేయలేదు. అయినా మీకేంటండి? ఒక్క ముగ్గురిని కట్టుకుని నేను నా చెల్లెలిగా కష్టపడేది. మీరు జాలీగా ఉండొచ్చు కదా. అయ్యో, దీని కోపం కూడా రావట్లేదే. అత్తయ్య, సడన్ గా మీ అబ్బాయి చచ్చిపోతే మీకు ఎలా ఉంటుంది? నోర్మై, ఏం మాట్లాడుతున్నావే? కొట్టానంట రాస్కల్. లేదు, మాట వరుసకన్నాను. మీ అబ్బాయి లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు కదా. నా చెల్లెలు కూడా నాకు అలాగే. అత్తయ్య, నేను ఆయన జీవితాన్ని పాడు చేయడం లేదు. నా చెల్లెలకి మంచి జీవితాన్ని పంచమని అడుగుతున్నాను. మీరైనా చెప్పండి అత్తయ్య, మీరైనా చెప్పండి. ఇదిగో నువ్వు పైకి లేమ్మా, కొంచెం తినమ్మా. ముందు ఆయన ఒట్టేయమని చెప్పండి. ఆలోచించుకుని చెప్తాను. ఇప్పుడే చెప్పాలి. ఏమ్మా, నువ్వేమన్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ అడిగావా వెంటనే ఇచ్చేయడానికి? జీవితం అమ్మా, 2 రోజులు ఆలోచించుకుని చెప్తాడు. పెళ్లికి ఇంకా 10 రోజులే కదా ఉంది అత్తయ్య. సరే అని చెప్తాడులేమ్మా, నేను ఒప్పిస్తాలే. నెమ్మదిగా తిను, పొలం మారుతుంది. రండి. బావగారు బాగున్నారా? రండి. హాయ్. రా. దింపుతావా? ఇప్పుడే కదా బావగారు, కాస్త వీడిని ఎత్తుకోండి. రైల్లో ఇప్పటికే 10 సార్లు కడిగారు. ఇప్పటికైనా అల్లుడు ఎవరో తెలిసిందా? అందంగా ఉంటాడా? బాగా డబ్బున్నవాడేనా? అచ్చుగుద్దినట్టు నాలానే ఉంటాడు. అలా చూసి పట్టుకుంది. చూసి సందులో పడతావు. పడితే ఎత్తడానికి మీరున్నారుగా. ఆల్రెడీ ఒక బరువు మోస్తున్నాను, చాలదో. అయినా నాది ఒక వెయిటా. నా వెయిట్ ఎంత మీకు తెలుసు కదా. అదే ఆ రోజు మాగారు మీరు ఏదో అడిగారు, ఏంటండి? నేనేమి అడగలేదే. పోనీ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు. కుర్రాడి ఒడ్డు పొడుగు, అందం చందం, మీసం గీసం ఎలా ఉంటాయి? అచ్చం అలాగే ఉంటాడు. అన్ని నీ లక్షణాలు అయితే అదృష్టమే కదయ్యా. అదృష్టమే. హలో, రాంగ్ రూట్ లో వెళ్తున్నావు. ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ డేంజర్. పద. లైఫ్ లో ఇలాగే వెళ్తా ఉండు, కట్ అయిపోతావు. టికెట్ నీకే ఇచ్చా కదమ్మా లహరి. సరిగా చూడు లహరి, కొంచెం కూడా బాధ్యత లేదు. కాపురం ఎలా చేస్తావో ఏమో. నేను అదే అంటున్నాను, బాగా ఆలోచించుకో. ఆలోచించక్కర్లేదు, నా గుండెల్లో ఉంది. అవును, ఇంతకీ అడగడం మర్చిపోయాను. అల్లుడు పేరేంటి అల్లుడు? అది నేనే చెప్పాలా? మీ అమ్మాయి చెప్పొచ్చుగా. ఏం సిగ్గా? నాకెందుకు సిగ్గు? నా లవ్వర్ పేరు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ అజయ్. అదేమిటి అల్లుడు, నీ పేరు చెప్తుంది? అవును, సాక్షాత్తు నేనే.
నాతో కాపురం చేసేది ఆయన. మా ఆయనే ఒప్పుకున్నారు. మీకేదైనా ఇబ్బందిగా ఉంటే గొడవ పెట్టుకోవాలనుకుంటే ఈ క్షణమే ఊరెళ్ళిపోండి. మీనాక్షి నీ మీదున్న ప్రేమతో ఈ పెళ్లి కొప్పుకుంది, కానీ దాని జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో వచ్చిందమ్మా. నేనేమి అక్క జీవితం నాశనం చేయటం లేదు. అక్కే ఒప్పుకొని తన జీవితంలో సగభాగం నాకిస్తోంది అంతే. మీరుండండి అత్తయ్య, మళ్ళీ తను ఏడిపిస్తే ఈ పెళ్లి టైంలో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ గుర్చేయడం ఎందుకో వెళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకేలాంటి బొమ్మలు ఒకేలాంటి గౌన్లు అడిగారు. ఇప్పుడు ఇద్దరు ఒకేలాంటి మొగుడు కోరుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఒకేలాంటి మొగుడు కాదు, మరి ఒకే మొగుడు. కరెక్టే. ఎలాగైనా ఇద్దరు సుఖంగా ఉంటే నాకు అంతే చాలు. ఏంటిది అన్నిటికీ ఓకే ఓకే అంటున్నారు? నేను ఓకే అనవసరం లేదా? అదే కదా. అల్లుడు, నా ఇద్దరు కూతుళ్ళు నాకు 2 కళ్ళు. కళ్ళు వేరేనా చూపు ఒకటి. అలాగే మా పాపలకి నువ్వు కంటి పాప కావాలి. ఆహాహా, సూపర్. కళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పిన వాళ్ళు మిమ్మల్ని ఒక్కనే చూశాను. థ్యాంక్స్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇద్దరు కూతుళ్లకు ఒకే ఉన్నప్పుడు ఒకే మొగుడు మాత్రం ఎందుకు ఉండకూడదు? శబాష్, ఇది దానికంటే సూపర్. థ్యాంక్స్ మావయ్య గారు, ఒక్క విషయం, ఇద్దరు కూతుళ్ళతో సరిపెట్టారు. అదే నా అదృష్టం. అప్పుడే ఏమైంది అల్లుడు? ముందు ముందు నీ వెలుగు 2 అవుతుంది. అల్లుడు అదేమిటి సరిగ్గా తినట్లేదు? పెళ్లి కూతురు పక్కన ఉంది కదా, సిగ్గు. అవునవును, సిగ్గు శరం నాకే, మీకు లేదు. మిమ్మల్ని కూడా కలిపే. అంతా నువ్వే తింటావని నాకు కొంచెం పెట్టు. ఏలారి గొడవ తెలిసావు? బాలేదా? బానే ఉంది బావా. అయ్యో ఎంగిలే. మా నిద్ర మధ్యన ఎంగిలేంటి? నువ్వు తినిపించావుగా, చాలా బాగుంది. అయ్యో, ఇది స్ట్రాంగ్ జ్యూస్. పిస్తా బాదం పప్పు కూడా మిక్స్ లో వేసి స్పెషల్ గా చేశాను. తాగమ్మా. ఇప్పుడు ఎందుకు అత్తయ్య, కాసేపు ఆగి తాగుతాను. నీకు కాదు, నువ్వు పాత పడిపోయావు. ఇది కొత్త కోడలికి. ఇద్దరికి ఒకే అత్తని. దీన్ని కూడా బాగా చూసుకోవాలి కదా. తాగమ్మా. థ్యాంక్స్ అండి. అండి ఏంటి? సారీ, థ్యాంక్స్ అత్త. అలా చెప్పు. సరే సరే, పొద్దున్నే రెడీ అవ్వమన్నానుగా, రాత్రి చెప్పాగా. నాకెప్పుడు చెప్పారు? నాకు చెప్పారక్క. సారీ, 5 నిమిషాలు రెడీ అయిపోతాను. వెళ్ళు. కూర్చో, తాగి వెళ్ళు. చాలు 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 చాలు. ఐ రెడీ ఇన్ 5 minutes. ఓకే. ఆహా, నా కొత్త కోడలు జింక పిల్లలా ఎలా గెంతుతోందో. తను ఒకటేనండి. అంటే పెద్ద కోడలు కొంచెం మెతక. నా గురించి అడిగాను. నువ్వు సూపర్ ఫాస్ట్. నీ జంట అదిరింది. నా దిష్టే తగిలేలా ఉంది. చూసారా ఎంత పెద్ద హడావడి చేసేశారు? మా అత్తయ్య మా ఆయన లహరిని ఎంత బాగా చూసుకుంటున్నారో. మా అత్తయ్య వాళ్ళ జంటని అదిరిపోయిందని పొగిడింది కూడా. ఇంకేం కావాలి? ఇప్పుడైనా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయాలి. ఇంకా 2 రోజుల టైం ఉంది. వెళ్ళండి వెళ్ళండి. మీనాక్షి, అక్కడ ఏం చేస్తున్నావు? శుభలేఖ చూస్తున్నాను. ఇప్పుడెందుకే చూడ్డాం? కళ కంటానికి. మీనాక్షి, వస్తున్నానమ్మా. ఒక్కరు కూడా మనం ఇంకా తిరిగి చూడరండి. సెక్సీ గర్ల్ సెక్సీ డ్రెస్ లో ఫ్రంట్ డాన్స్ చేస్తుంటే బ్యాక్ ఎవరు చూస్తారు? కరెక్ట్. ఒక్కొక్కరు నీకంటే మీ అక్క కంటే సెక్సీగా ఉన్నారు, మంచి కలర్ లో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అందంగా కూడా ఉన్నారు. అవును, వీళ్ళల్లో నేను ఒకరిని పెళ్లి చేసుకుంటే నీకు నీ అక్క ఎలా ఉంటుంది? బాగుంటుంది. కాకపోతే అది చూడ్డానికి అక్క ప్రాణాలతో ఉండదు. అక్క లేకపోతే నేను బ్రతకను. ఈ డైలాగ్స్ మీ కొవ్వూరు సిస్టర్స్ కి ఎవరు నేర్పించారు? బ్రదర్స్. బ్రదర్స్? పరిచయ బ్రదర్స్. ఎగతాళి చేయడం మాత్రం నీకు బాగా తెలుసు. ఇంకో సిస్టరా? ఆల్ ది బెస్ట్. దేనికి? మీ వెడ్డింగ్ కార్డ్ చూశాను. రిహార్సల్ అయిందా? నాకైంది, మీకైందా? అవును, అక్కని కట్టుకుని చెల్లిని కట్టుకోబోతున్నావే, కిల్లాడివే. మేడం, డ్రెస్ చేంజ్. ఏమిటి? డ్రెస్ చేంజ్. వెళ్ళు, వస్తా. హీరో గారు, నువ్వెన్ని పెళ్లిళ్ళు సెటప్ చేసుకున్నా నేనే నీ సెటప్. ఎందుకంటే
You're fair and I'm lovely. చూసావా సుమా నన్ను ప్రేమిస్తుంది అంటే నేను తను పెళ్లి చేసుకున్నా? అది మీకు అసలు నచ్చలేదుగా? నువ్వు కూడా నాకు నచ్చలేదు. నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా? నా కోసం చేసుకుంటున్నారా? మా అక్క కోసం. నేను లేకుండా మా అక్క లేదు, మా అక్క లేకుండా నేను లేను. మీ ఇద్దరు ఉంటే ఆ దెబ్బకి నేనున్నా. దేనిగా ఇది? జరగబోయే రెండో పెళ్లికి శుభాకాంక్షలు. అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ మోర్ అన్నమాట. సార్, ఇంతవరకు మేము ఎన్నో పెళ్లిళ్ళు చూసాం, కానీ ఇంత విప్లవాత్మకమైన పెళ్లి చూడలేదు. ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి త్యాగాలు చేసి ఒక మొగుడిని సెలెక్ట్ చేస్తున్నారంటే మీరంత మగవాడు సార్. మీరు చాలా అదృష్టవంతులు సార్. నేను ఇద్దరు పెళ్లాలతో పడుతున్న అవస్థ ఇంత అంత కాదు సార్. ఒకరి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది సార్. మీకు ఆ ప్రాబ్లం లేదు. ఊరుకోవాయా, నీ గురించి ఊరందరికీ తెలుసు. నీ సెటప్ గురించి నీకు తెలదు. ఏంటి? ఎవరు? ఎవరంటే ఏం చెప్తావు? నాతో పాటు బోళ్ళ మంది ఉన్నారు. ఊరుకో, గొడవలే. ఏమండి, ఇద్దరికి ఒకేసారి డెలివరీ వస్తే చాలా ఇబ్బంది అయిపోద్దండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికి థర్డ్ సిస్టర్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనుకోండి, 2 in 1 ఓకే, కానీ 3 in 1 ఎప్పుడు రిపేరే. సారీ శివరామ్. పర్లేదు సార్, నేను ఏదో కామెడీగా చెప్దాం అనుకున్నాను, మీరు సీరియస్గా తీసుకున్నారు. అదే నా లైఫ్ కామెడీ అవ్వకూడదని సీరియస్గా తీసుకున్నాను. సారీ. లైట్స్ ఆఫ్. నేను ఇక్కడ ఉన్నాను. ఎవరిని వెతుకుతున్నావు? నీ పెళ్ళాన్నా? అది పెళ్లి కూతురికి గోరింటాకు పడుతోంది. రా, నేను వడ్డిస్తాను. వద్దమ్మా. ఎందుకు? నాకు ఆకలి లేదు. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకో నీకు తెలీదా? అప్పుడు పెళ్లి పెళ్లి అని నువ్వు నా ప్రాణం తీసావు, ఇప్పుడు మళ్ళీ పెళ్లి అని నా పెళ్ళాం ప్రాణం తీస్తుంది. ప్రాణం పోతుంటే తిండేందుకే? ఇవాళ మొత్తం నా పరువు పోయింది. ఇందులో పరువు పోయేదే ఉందిరా. ప్రపంచంలో ఎక్కడ జరుగున వింత ఇది. ఆ మాటకొస్తే మీ తాతగారికి 3 పెళ్ళాలు, మీ నాన్నగారే 2వ పెళ్ళానికి పుట్టారు. ఏదో నేను కాబట్టి నా తెలివితేటలతో మీ నాన్నగారిని ఎవరికి చిక్కనివ్వలేదు. మీనాక్షి కూడా నాలాగేరా. పాపం, చెల్లెలు సెంటిమెంట్ దా. అంటే ఈ పెళ్లి నీకు కూడా ఇష్టమేనా? ఏం చేసేది, ఇంటికి మహాలక్ష్మిలా ఒక్క కోడలు వస్తే మంచిదంటారు. అలాంటిది శుభమాని 2వ మహాలక్ష్మి వస్తుంటే ఇంకేం కావాలరా? సరే, నన్నెందుకురా అలా చూస్తావు? నేనేం చెయ్యను? అమ్మా మీనాక్షి, నీ చెల్లెలకి గోరింటాకు నేను పెడతాను. నీ మొగుడికి నువ్వే వచ్చి భోజనం పెట్టు. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అవును, ఏంటి ఇవాళ షూటింగ్ లో మీ వాళ్ళంతా మీకు పూలమాలలు వేసి అల్లరి చేశారంటగా? వాళ్ళెవరండి హేళన చేయడానికి? వాళ్ళు పెద్ద శ్రీరామచంద్రులా? చేత కాని దద్దుములు. అవును, మీరేంటి భోజనం చేయలేదట? అత్తయ్య చెప్పింది. మాట్లాడరేంటండి? కొంప తీసి ఫారెన్ గుర్తొచ్చి బీర్ కొట్టొచ్చారా ఏంటి? ఏంటండి ఇది? ఇలా లోపల ఒకటి బయట ఒకటి నా వల్ల కాదు. అర్థం కాలేదా? నిన్ను మనసులో పెట్టుకుని నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అది నీకు స్ట్రాంగ్ గా చెప్పడానికే తాగుతున్నాను. ఇక పైన తాగుతూనే ఉంటాను. ఈ ఆడవాళ్ళంతా ఇంతే. ఇది కాకపోతే ఇంకో బాటిల్ తెచ్చుకుంటా. ఏం చేస్తున్నావు? ఏంటండి, రాను రాను పెప్సీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, గ్యాస్ కూడా ఎక్కువే ఉంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది కూల్ డ్రింక్ అని నాకు ముందే తెలుసు. మందైతే ఆ వాసన వచ్చేది కదా. మీ మనసులో నేనున్నానని నాకు తెలుసు. లేకపోతే తాగనని నా మీద ఒట్టేసి మందెలా తాగుతారు? పెళ్లి కొడుకు గారు, అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్.
రేపు పెళ్ళైన తర్వాత ఎక్కడ పడుకుంటావు? బయట. ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు. ఆ తర్వాత? ఇక్కడే. మరి లేరి? అది కూడా ఇక్కడే. ఆహా, ఇదంతా నాకు నచ్చదు. మరి అదొక రోజు, నేనొక రోజు. ఇదేమన్నా స్కూల్ అనుకుంటున్నావా? ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క మాస్టర్ వచ్చి పాఠం చెప్పడానికి? ఎందుకంటే అలా అరుస్తారు. సరే, మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడే వచ్చి పడుకుంటాను. అది ఇక్కడున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుంటాను. హే షట్ అప్ యు స్టూపిడ్ వుమన్. యు నో వాట్ యు ఆర్ టాకింగ్? మీ ఇంగ్లీష్ అంతా రేపటి నుంచి ఇదంతా దానికే అర్థం అవుతుంది. ఇదిగో, ఏ రోజు నీ చెల్లి ఈ రూమ్ లోకి వస్తుందో ఆ రోజు నుంచి నువ్వు ఈ రూమ్ లో ఉండడానికి వీల్లేదు. ఇంతకు ముందు ఒకసారి వచ్చింది కదండి. చెప్పేసిందా? చూడు, అదంతా తెలియకుండా జరిగింది. ఇక మీదట తెలిసి జరుగుతుంది. మీనాక్షి, మాటకు మాట ఎదురు చెప్పడం నీకు బాగా తెలుసు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ చెల్లి మెడలో తాళి కట్టాలంటే మన ఇద్దరి మధ్య బంధాలు తెగిపోవాలి. అది ఈ రూమ్ లోనే కాదు, ఎప్పటికైనా ఎక్కడికైనా. నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు. నీ చెల్లి నా జీవితంలోకి రావాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. మీ ఇద్దరిని నా మనసులో పెట్టుకుని సంసారం చేయడం నా వల్ల కాదు. అసలు భార్యాభర్తలు అంటే ఏమనుకుంటున్నావు? ఒకరికి మధ్య ఒకరికి మౌనం, రోషం, సిగ్గు, శరం, అవమానాలు, అసహ్యాలు అన్ని వదిలేసి వాటి బదులు ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ పెంచుకొని అదే నిజమైన భార్యాభర్తల బంధం అంటే. దాన్ని మీ ఇద్దరి మధ్య భాగాలుగా పంచి షిఫ్ట్ గా ప్రకారం ప్రేమించమంటే నా వల్ల కాదు. ఆ దేవుడు నాకు ఒకటే ఒక మనసు ఇచ్చాడు. అది నీకో నీ చెల్లికో తేల్చుకో. అది నీకైతే వచ్చి నా పక్కన పడుకో, లేకపోతే వెంటనే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. వెళ్ళు. కళ్ళలో మీ బింబం, కడుపులో మీ ప్రతిబింబం ఉండగా నాకు ఇంకేం కావాలండి? రే, మంచి చెట్లే తీసుకొచ్చారా? తెచ్చామండి. సరే కానీ ఈ అరటి చెట్లు మామిడాకులు సింహద్వారాన్ని కట్టండి. అట్టగనండి. ఏమిటి అక్కయ్య గారు, మావిని కూడా పెళ్లి కూతుర్లు అలంకరించేస్తున్నారా? ఏ వచ్చేవాళ్ళు నన్ను మాత్రం చూడరా? సర్లే, నిన్ను చూడడం నా వాళ్ళు కాక నేను వస్తున్నాను. చూడండి వదిన గారు, నువ్వేం చేస్తున్నావు తల్లి? పెళ్లికి ఏ చీర కట్టుకోవాలా అని. ఇది బాగుంది లక్ష కదా చీరలు ఉన్నాయి కదా, గంట కోడి కట్టుకో, నీ సొమ్మేం పోయింది. నువ్వేంటో తీవ్రంగా ఆలోచిస్తున్నావు, అమ్మేద్దామనే? అయ్యో కాదయ్య గారు, ఇవన్నీ తీసుకెళ్ళడానికి టెంపో దగ్గర మనం వెళ్ళాలా, లేదంటే టెంపో మన దగ్గరికి వస్తా అని చెప్పి ఏదో ఆలోచిస్తున్నాను. ఏడు తొందరగా కానీ అందరూ తలో పని చేస్తున్నారు, నీకు మాత్రం పని పాడు లేదురా. ఇది మాత్రం పని కాదా? ఓహో, నీ పని అయ్యాక వీడి పని కూడా చూడు. అబ్బా, అన్నం తినేటప్పుడు గుర్తు చేస్తావేంటి నాన్న? గుర్తు చేయకపోతే వాడు ఆ పని చేయడం ముందు టేబుల్ మీద దింపు వేద్దామని. ఆ గుండుగల్లో పూతరేకులో నాయన ఇక్కడ మాత్రం ఇక్కడ డైనింగ్ టేబుల్ కడగాలి. నాక కడక్క తప్పుతుందా? పదా. ఏ మీనాక్షి, ఏంటండి? వచ్చి నలుగు పెట్టి తలంటూ. ఎందుకు? ఎందుకేంటి, పెళ్లి కొడుకుగా రెడీ అవ్వాలిగా. హలో సార్. హలో, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఆయన డైరెక్టర్ రా, ఇక్కడ నేనే డైరెక్టర్ ని, ఆయన ఓన్లీ యాక్టర్. పెళ్ళికొడుకు వేషం. నమస్కారం పంటగారావు గారు. నమస్కారం, నమస్కారం. పిల్లలు రాలేదా? వచ్చామ్మా, అలా కూర్చోండి, అలా కూర్చోండి. నమస్కారం, నమస్కారం, రండి. నమస్కారం, జాగ్రత్త. నమస్కారం. మిమ్మల్ని పెళ్లి కొడుకు గారు పిలుస్తున్నారు సార్, వెళ్ళండి సార్. అన్న ఇప్పుడా? ఏంటి మగాళ్ళని తీస్తాను, పెళ్లిలో బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారా? ఏంట్రా ఇక్కడ కూడా వస్తోందా? కాదు, మావయ్యకి ఇద్దరు పిల్లలా అని అడుగుతున్నా. అవును, అయితే నాకు నాయనో. రైట్, ఇదేనా షేక్ చేయకుండా సరిగ్గా తీరా? అంటే దీన్ని కూడా యాడ్ ఫిలిం కింద అమ్మేస్తారా? చందన శారీస్ కి, బొమ్మలో బ్లౌజెస్ కి ఆర్డర్ తెచ్చాను కదరా. మీరు నా చేత ఒక ఫిలిం తప్ప అన్ని తీయించేస్తారు. ఏం ఫిల్ము? బ్లూ ఫిల్మ్. అది నిన్ను హీరోగా పెట్టి తర్వాత తీస్తాను. బ్రహ్మణో వేద అమృతేనావృతాం
మీరొక్కరే వచ్చారా? అమ్మా, తప్పకుండా భోంచేశాను. అమ్మా, రా. ఊరికడికి టైం అవుతుంది. వస్తున్నానమ్మా. భజంత్రేలు భజంత్రేలు ఏంటి కొత్త తాళ్ళు ఇస్తున్నారు? మరి పాత తాళ్ళు ఇవ్వండి. ఈ తాళి కట్టను. ఏమంటున్నారు? అవును, భార్యాభర్తలిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని ఆశీర్వదించి నేల సాక్షిగా, నింగి సాక్షిగా, అగ్ని సాక్షిగా, అన్నిటికంటే మించి ఆ భగవంతుడి సాక్షిగా ఇదే మంత్రాలు చదివి ఇదే జనం ముందు పోయిన సంవత్సరం కట్టిన ఆ తాళినిమ్మనండి. అలాగే కడతాను. ఆ తాళి ఎలా కడతారు? అది మీ భారీ మెల్లో కదా ఉంది. పెళ్ళామే వద్దనుకున్నప్పుడు ఆ తాళి మాత్రం ఎందుకండి? తీసిమ్మనండి. అదేమిటి అల్లుడు ఇప్పుడు వేళాకోళం పడుతున్నావు? తొందరగా గట్టు, మంచి టైం దాటిపోతుంది. ఎవరికి? మీ అమ్మాయికా? దానికి కారణం నేను కాదండి. చూడండి మామయ్య గారు, నా వరకు నేను ఒక్క అమ్మాయితోనే కాపురం చేద్దాం అనుకున్నాను. అది అలాగూ కుదరలేదు. అమ్మాయిలు ఒకటికి ఇద్దరయ్యారు. అట్లీస్ట్ తాళైనా ఒకటవ్వనివ్వండి. ఒరే పిచ్చివాడిలాగా ఏంట్రా మాటలు? అందరూ మనకేసి అసహ్యంగా చూస్తున్నారు. ఓహో, ఇక్కడ జరిగే పెళ్లి అసహ్యంగా లేదు, నేను మాట్లాడేది అసహ్యంగా ఉంది. సరే ఇప్పుడు ఏం చేయమంటావురా? నా పాత పెళ్ళం మెళ్ళ తాళి తీసిమ్మనండి. దీన్ని కొత్త పెళ్ళంగా చేసుకుంటాను. అది ఎలా కుదురుతుంది బావా? ఎందుకు కుదరదు? మీనాక్షి కూడా నీ పెళ్ళమే కదా. అది నిన్నటి వరకు. ఇవాళ కాదు, ఎప్పటికీ కాదు. మా ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. అదేంటి అల్లుడు గారు, ఉన్నట్టుండి ఏదేదో అంటున్నారు? మేమిద్దరం కోర్టుకు వెళ్ళలేదు, కానీ నిన్న రాత్రే విడాకులు తీసుకున్నాం. తనకి నాకు ఎటువంటి సంబంధం లేదని మీనాక్షే చెప్పింది. ఏయ్, ఏంటి లేదు? ఇది నా జీవితంలోకి రావాలంటే నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపోవాలని చెప్పాను కదా, దానికి నువ్వు ఒప్పుకున్నావు కదా? చెప్పు. నాతో జీవితమే వద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? చెల్లెలి కోసం కట్టుకున్న మొగడిని త్యాగం చేసి నీకు నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు? దాన్ని త్యాగం చేయి. నీకు తాళే కదా ముఖ్యం. అయితే ఇక్కడ నచ్చిన వాడిని ఏమైనా చూసి తాళి కట్టించుకో. ఏంటి అలా షాక్ అయ్యావు? నేను రెండో పెళ్ళాన్ని కట్టుకుంటున్నప్పుడు నువ్వు రెండో మొగడిని కట్టుకో. ఆడవాళ్ళకి సమాన హక్కులు అంటున్నారు కదా, తీసుకోండి. ఈక్వల్ రైట్స్. నాకు నో ప్రాబ్లం. అదేమిటండి మన కుటుంబం పరువు మర్యాదలు మంట కలిసిపోయేలా మాట్లాడుతున్నావు? మన కుటుంబం కాదు, మీ కుటుంబం. అంటే మా కుటుంబానికి పరువు మర్యాదలు లేవంటావా? అవును. నీకు పరువే కాదు, మీ కూతుళ్ళ మీద ప్రేమ కూడా లేదు. అలా ఉంటే వాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటారా? పోనీ మీ రూటుగా వస్తున్నాను. మీ ఇద్దరు కూతుళ్ళు మీకు 2 కళ్ళు అన్నారు. మీ 2 కళ్ళు బాగుండాలి, నేను మాత్రం నా 2 కళ్ళు పొడుచుకోవాలి. మీకు మీ కూతుళ్ళ జీవితం ఎంత ముఖ్యమో నాకు నా జీవితం అంతే ముఖ్యం. మనకు 2 కళ్ళు ఉండొచ్చు, 2 కాళ్ళు ఉండొచ్చు, 2 చేతులు ఉండొచ్చు, కానీ ప్రాణం మాత్రం ఒకటే. అలాగే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య ఒక్కటే, అంతే. ఇదిగో చూడండి, నన్ను ప్రేమించానని చెప్పి అందరి ముందు పెళ్లి పీటల మీద వచ్చి కూర్చుని ఉన్న లేరీని ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకోరు. కనీసం మీ చిన్న కూతురి జీవితం బాగుండాలంటే మీ పెద్ద కూతుర్ని తాళి ఇవ్వమనండి. మాకెవరికి ఆ శక్తి లేదడు. కావాలంటే నువ్వే తీసి లేదా తెంపే. కన్న తండ్రే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంకా ఆలస్యం దేనికి? ఇవో. బాబు సుమంగలిగా ఉన్న ఏ ఆడది భర్త బతికుంటగా తాళి తీయలేదురా? అవును, నీ మెళ్ళలో నీ తాళి ఎందుకు తీసావు? నీ మొగుడు చచ్చిపోయినందుకేగా. అలాగే నేను చచ్చాను అనుకుని తాళి ఇమ్మని చెప్పు. చచ్చాను అనుకోవటం ఏంటి? నేను నిన్నే చచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. నా చెల్లెలకి మంచి జీవితం దొరకాలని తపన పడుతున్నాను, కానీ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోవడం లేదు. నిన్న నేను చెప్పింది కూడా పోను పోను మీరు మనసు మార్చుకుంటారని అన్నాను. నన్ను కొట్టండి, చెప్పండి, అంతేగాని తాళిని మాత్రం అడగండి. పెద్ద మనసు చేసుకుని నా చెల్లికి మంచి జీవితాన్ని ప్రసాదించండి. అందుకే ఆ తాళి ఇమ్మంటున్నాను. నా చెల్లికే కాదు, నాకు కూడా జీవితాన్ని ప్రసాదించండి. నీ మెళ్ళలో తాళి తెగితేనే గాని దాని మెళ్ళలో తాళి కట్టును. ఇది నా మీద ఒట్టు. చూడు, నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నువ్వు మనసు మార్చుకోకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
చెల్లెల జీవితమే నాకు ముఖ్యం. దానికోసం నా తాళి త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధమే. సరే తాళివు. అది నా వల్ల కాదు. ఏ ఇంతమంది ముందు మీరు కట్టిన తాళిని మీరే విప్పేసి నా చెల్లెల్ని కట్టండి. ఏంటలా చూస్తున్నారు? మీ గురించి నాకు బాగా తెలుసు. అది మీ వల్ల కాదు. ఏ నేను తాళిని తెంపననుకున్నావా? అది పాతకాలం. ఇప్పుడు నాకు నా మనస్సాక్షి ముఖ్యం. జీవితంలో ఏదైనా పంచుకోవచ్చు కానీ జీవితాన్నే పంచుకోలేం. ఇప్పుడు నేను తెంపేది నీ మెళ్ళో తాళి కాదు, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం. వద్దు బావా, వద్దు. మా అక్క తాళిని తెంపి అది నా మెళ్ళో కట్టేట్టుగా ఉంటే ఈ పెళ్లి నాకు వద్దు. మేమిద్దరం కలిసి కాపురం చేస్తామనుకునే నేను నిన్ను కావాలనుకున్నా. అంతేకాని అక్క బతుకు నాశనం చేసే ఈ పెళ్లి నాకు వద్దు. అక్క, నా కోసం నువ్వు బావనే త్యాగం చేస్తున్నావని నాకు తెలుసుంటే నేను అసలు కళ్యాణ మండపానికి వచ్చుండేదాన్ని కాదు. నాకు ఈ పెళ్ళొద్దు. నువ్వేం భయపడక్కర్లేదు. మళ్ళీ నేనేం ఆత్మహత్య చేసుకోను. నీ మీద ఒట్టు. అబ్బా, దీనికోసమే కదమ్మా నేను డ్రామా ఆడాల్సి వచ్చింది. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అని మీ అక్క ఇంత పెద్ద త్యాగానికి కూడా సిద్ధమైంది. ఏం మీనాక్షి, ఏంటి కాస్త ఓవర్గా యాక్ట్ చేశానా? కాస్త ఓవర్గా కాదు, చాలా ఓవర్గా చేశారు. ఏం చేయను మరి, నేను నిన్నంత ఓవర్గా ప్రేమిస్తున్నాను. అవును, తాళి తెంపుతుంటే అంత ఆలస్యంగా వచ్చావు. ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఏం జరిగేది తెలుసా? జరిగేది నా తాళి తెంపి దాని మెళ్ళో కట్టేసేవారు. భలే దానివే. తాళితో పాటు నిన్ను ఎత్తుకుని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోదు నువ్వు. నిజమే గాని ఇంత జరిగాక నా చెల్లెలికి పెళ్ళే జరగదు. ఎందుకు జరగదు? ఇదే ముహూర్తాన్న ఇదే కళ్యాణ మండపంలో బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. రేయ్ రాజా, ఏంటి పెళ్లి చేసుకునేవాడు కట్టులతో వస్తున్నాడని చూస్తున్నారా? పాపం లారీ వేరే పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కూడా తట్టుకున్నాడు. కానీ ఆల్రెడీ పెళ్ళైన వాడి దగ్గరికి సెకండ్ హ్యాండ్ గా వెళ్తుందని తెలిసి తట్టుకోలేక బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇప్పటికైనా తెలిసిందా వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో? వాడి అదృష్టం బాగుండి టైంకి సుమ అక్కడుండి కాపాడింది. చాలా థ్యాంక్స్ అండి. నేనేదో సోషల్ సర్వీస్ చేశాను అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఇది మన ఫ్యామిలీ సర్వీస్ అని. మన ఫ్యామిలీ సర్వీసా? అవును, ఇది కూడా నా ఫ్యామిలీయే కాదా? భజంత్రీలు భజంత్రీలు. ఏంటో నీ చెల్లెల గురించి భయపడ్డావు. ఆడపిల్లల పెళ్లి ముందు ఎన్నికల కన్నా పెళ్లి తర్వాత భర్తే అంతా సర్వస్వం. ఒక్క సంవత్సరం తిరిగేసరికల్లా సంటి బిడ్డతో తిరిగి వస్తుంది. సంవత్సరం ఎందుకు, 9 నెలలు చాలు. ఏమండి? చాలు చాలు, ట్రై చేస్తాను. చెయ్యాలి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి కదా? యా యా. సరే, మన పెళ్ళెప్పుడు? ఏంటి? ఇప్పటి నుంచి హీ ఇస్ మై హీరో. ఐఎమ్ హర్ హిస్ ఓన్లీ వన్ హీరోయిన్. భగవంతుడా, చాలా థ్యాంక్స్.